నమస్తే ఆరోగ్య మిత్ర కార్యక్రమానికి స్వాగతం. ఈ రోజు టాపిక్ వచ్చేసి క్యాన్సర్స్ కి సంబంధించి. అసలు ఎన్ని రకాల క్యాన్సర్స్ ఉంటాయి, మహిళల్లో వచ్చే ప్రధానమైన క్యాన్సర్లు ఏంటి, వాటికి అధునాతన చికిత్సా విధానం గురించి వివరించడానికి నాతో ఉన్నారు డాక్టర్ సౌమ్య సింహాద్రి గారు, కన్సల్టెంట్ సర్జికల్ ఆంకాలజిస్ట్. డాక్టర్ గారితో మాట్లాడి మీకు ఏమైనా డౌట్స్ ఉండి క్లారిఫై చేసుకోవాలి అంటే స్క్రీన్ మీద స్క్రోల్ అవుతున్న నంబర్స్ కి కాల్ చేసి మాతో మాట్లాడొచ్చు. హలో అండి. హలో అండి. థ్యాంక్ యూ. క్యాన్సర్స్ ఈ మధ్య కాలంలో ఎంత ఎక్కువగా వినబడుతున్నాయంటే పేషెంట్ల సంఖ్య రోజు రోజుకి పెరుగుతుందేమో అన్న ఒక డౌట్ చాలా చోట్ల వ్యక్తమవుతోంది. ఎంత పర్సెంట్ పెరుగుతోందంటారు అసలు మీరు? ద ఇన్సిడెన్స్ ఇస్ ఇంక్రీజింగ్ అండి. ముందు కంటే ఏంటంటే ఒకప్పుడు అంటువ్యాధులు అవన్నీ ఎక్కువ ఉండేవి, అంటే పోస్ట్ ఇండిపెండెన్స్ అండ్ ఆల్ దట్. వన్స్ అవర్ కండిషన్స్ హ్యావ్ బెటర్డ్, ఇప్పుడు ఇవన్నీ ఏంటి లైఫ్ స్టైల్ డిసీజెస్ అనమాట. సో క్యాన్సర్ ఇన్సిడెన్స్, తర్వాత డయాబెటీస్, హైపర్టెన్షన్, అంటే ఇప్పుడు కార్డియాక్ ఇష్యూస్ ఇవన్నీ పెరుగుతున్నాయి. సర్టన్ థింగ్స్ ఆర్ ఇన్ అవర్ హ్యాండ్స్, మన లైఫ్ స్టైల్ వల్ల అండ్ ఆల్ దోస్ క్యాన్సర్ ఇన్సిడెన్స్ ఇస్ డెఫినెట్లీ ఇంక్రీజింగ్. ఇప్పుడు లాస్ట్ డేటా చూసుకుని ఉంటే సో అరౌండ్ 14 lakh న్యూ కేసెస్ డిటెక్ట్ అయ్యాయి అనమాట 2022 గ్లోబకాన్ డేటా చూస్తే. 14 లక్షల కొత్త కేసులు. సో దట్ ఈస్ డెఫినెట్లీ దేర్. అంటే ఇంతకుముందు మనం ఏ బీపీ వచ్చిందంటేనే భయపడిపోయేవాళ్ళం. ఈ మధ్య బీపీ, షుగర్ వ్యాధులు ఎంత కామన్ గా వస్తున్నాయో ఇది కూడా అంతే వస్తుందేమో అన్న ఒక డౌట్ వస్తుంది. ఏంటంటేనండి ముందు కంటే ఇప్పుడు స్క్రీనింగ్ అవన్నీ కూడా బాగా పెరిగాయి. ఇన్సిడెన్స్ హ్యాస్ డెఫినెట్లీ ఇంక్రీజ్. సో వీఆర్ క్యాచింగ్ క్యాన్సర్స్ ఆల్సో మచ్ ఫాస్టర్. ఇంకోటి ఏంటంటే అవర్ పాపులేషన్ ఇస్ ఇంక్రీజింగ్ ఆబ్వియస్లీ. అట్ ద సేమ్ టైమ్ ద నంబర్ ఆఫ్ కేసెస్ ఆర్ ఆల్సో ఇంక్రీజింగ్. అండ్ మనం మోడర్నైజ్డ్ అయ్యే కొద్దీ there is also it's a disease which is most of the cancers, ఇప్పుడు colon cancer తీసుకోండి, breast cancer తీసుకోండి, they are seen mostly in the developed nations అనేవాళ్ళు ముందు, because of their diet కానీ their lifestyle. So now as we are racing through that, we are obviously everything about us is changing, the way we eat, the way we lead our life. అందుకే నంబర్ ఆఫ్ కేసెస్ కూడా పెరుగుతున్నాయి అండ్ స్క్రీనింగ్ కూడా బాగా పెరుగుతుంది. ఇంకోటి ఏంటంటే క్యాన్సర్ అనేది కొంచెం ఎల్డర్లీ ఏజ్ గ్రూప్స్లో వచ్చే డిజీజ్ అనమాట. మోస్ట్ ఆఫ్ దెమ్ ఆర్ సీన్ యంగర్ ఏజెస్లో కూడా వచ్చేవి ఉన్నాయి, కానీ మెజారిటీ ఆర్ సీన్ 60 తర్వాత. సో అగటు మనిషి లైఫ్ స్పాన్ అనేది బాగా పెరిగింది ముందు కంటే. మనము 60s 70sలో చూస్తే మన లైఫ్ స్పాన్ తక్కువ ఉండేది. ఇప్పుడు వీఆర్ లివింగ్ లాంగర్. సో ఇట్స్ అ డిజీజ్ ఆఫ్ ది ఓల్డ్ ఏజ్ క్యాన్సర్ అనేది. అందుకే వీఆర్ సీయింగ్ మోర్ అండ్ మోర్ కేసెస్ కూడా. సో మల్టిపుల్ ఫ్యాక్టర్స్. వీఆర్ లివింగ్ లాంగర్, సో విల్ సీ మోర్ డిజీజెస్. our lifestyles are changing, we are going to see more disease and more cancer. ఓకే. అంటే ఇప్పుడు పురుషుల్లో స్త్రీలలో చూసినట్టయితే ఎవరిలో ఎక్కువగా మనం ఈ క్యాన్సర్ చూస్తున్నారు? స్లైట్ గా స్త్రీలలోనే ఎక్కువ ఉంటుందండి క్యాన్సర్. ద నంబర్స్ ఇఫ్ యూ సీ స్లైట్లీ మోర్ అమ్మాయిలు అదే స్త్రీలలో ఉంటుంది పురుషులతో కంపేర్ చేస్తే. ఓకే. ఇప్పుడు ఏ జబ్బు వచ్చినా ముందుగా వాళ్ళ స్ట్రెస్ లెవెల్ ఏ విధంగా ఉందనేది డాక్టర్ దగ్గరికి వెళ్ళగానే వాళ్ళు అదే అడుగుతున్నారు. మీరు చేసే జాబ్ ఏంటి, వాళ్ళ లైఫ్ స్టైల్ ఏంటి, వాళ్ళ ఫ్యామిలీ ఏంటి, ఎంత స్ట్రెస్లో ఉన్నారు అని. అది ఎంతవరకు ఫ్యాక్టర్ అవుతుందంటారు? సో ఏంటంటేనండి ప్రతి క్యాన్సర్కి ఇప్పుడు ఒక్కొక్క సైట్ తీసుకుంటే కొన్ని రిస్క్ ఫ్యాక్టర్స్ అని ఉంటాయి. అంటే మనకు తెలిసిన రిస్క్ ఫ్యాక్టర్స్ అనేవి, తెలియని రిస్క్ ఫ్యాక్టర్స్ తెలియకుండా ఇవన్నీ లేకపోయినా వచ్చే అవకాశాలు ఉంటాయి. సో ఈ రిస్క్ ఫ్యాక్టర్స్ని అసెస్ చేసుకోవడానికి అడుగుతాం. ఇంకోటి ఏంటంటే జన్యుపరంగా ఫ్యామిలీ హిస్టరీ అడుగుతాం. ఎందుకు అంటే మీ ఇంట్లో ఎవరికైనా ఉందా, అక్క చెల్లెళ్ళకి కానీ, తల్లిదండ్రులకు కానీ, పిన్నులకు కానీ, పెద్దమ్మలకు కానీ, బాబాయిలకి, పెద్దనాన్నలకి ఉందా లేదా అని ఎందుకు అడుగుతామంటే అన్ని క్యాన్సర్స్ తీసుకుంటే ఒక 5 నుంచి 10% వంశపారంపరంగా వస్తాయన్నమాట. 90% వంశపారంపరం కాదు, కానీ ఒక 5 to 10% కేసెస్ మాత్రం ఒక జెనెటిక్ మ్యూటేషన్స్ వల్ల, ఫ్యామిలీ హిస్టరీ వల్ల వస్తుంది. అందుకని అది కూడా లెక్కలోకి తీసుకుంటాం అనమాట. ఇప్పుడు ఒక్కొక్క సైట్ అనుకోండి, సపోజ్ సే అమ్మాయిల్లో తీసుకుంటే మోస్ట్ కామన్ స్త్రీలలో బ్రెస్ట్ క్యాన్సర్. సో దానికి రిస్క్ ఫ్యాక్టర్స్ ఏంటి? ఒకటి ఏంటంటే ఇప్పుడు మనం రీప్రొడక్టివ్ హెల్త్ గురించితో స్టార్ట్ చేయాలి. రీప్రొడక్టివ్ రిస్క్ ఫ్యాక్టర్స్ ఉంటాయన్నమాట. అంటే పిల్లలు లేకపోవడం, నల్లిపారిటీ అంటాం మేము. ఓకే, అదొక రిస్క్ ఫ్యాక్టర్. ఫస్ట్ చైల్డ్ బర్త్ అనేది 35 years తర్వాత ఫస్ట్ చైల్డ్ బర్త్ అయితే అది ఇంకో రిస్క్ ఫ్యాక్టర్. ఇంకోటి ఏంటంటే ఎర్లీగా ఋతుస్రావం స్టార్ట్ అయ్యి లేట్గా ఎండ్ అవ్వడం. ఇప్పుడు చాలా కామన్గా చూస్తున్నాం పిల్లల్లో ఎర్లీ మెనార్కీ అనేది వస్తుంది.
అగైన్ బికాస్ ఆఫ్ ద ఫుడ్ దే ఈట్, ఒబేసిటీ, అవన్నీ వల్ల మెనార్కీ అనేది ఎర్లీగా ముందు 12-13 అట్లా ఉండేది, ఇప్పుడు 9కే స్టార్ట్ అవుతుంది మెనార్కీ అనేది. దట్ ఈస్ నాట్ గుడ్. లాంగ్ రన్లో ఇట్ విల్ ఎఫెక్ట్ ఆల్ దిస్. డెన్స్ బ్రెస్ట్ అనేది ఇంకొక రిస్క్ ఫ్యాక్టర్. ఓకే, ఇంకొకటి స్మోకింగ్ అండ్ ఆల్కహాల్ ఇన్ విమెన్. ముందు ఒక టాబూ లాగా, అంటే ఇట్స్ అ వెరీ రాంగ్ థింగ్. ఒక స్త్రీ అనేది స్త్రీలలో స్మోకింగ్ కానీ మందు తాగడం అనేది ఇట్స్ కల్చరలీ ఫర్ అస్ ఇట్ వాస్ అ బ్యాడ్ థింగ్. నౌ యాజ్ వీఆర్ బికమింగ్ మోడర్న్, people are doing, saying that we are equal. Equality doesn't come in terms of that, but yeah, incidence of smoking and alcohol consumption is increasing in women. Adi kuda is a risk factor. European women lo chuste almost చాలా కామన్ గా చూస్తారు. మీరు ఎక్కడైనా అవుట్ సైడ్ ప్లేస్ దే స్మోక్, విమెన్ స్మోక్ అ లాట్. సో వాళ్ళలో బ్రెస్ట్ క్యాన్సర్ ఇన్సిడెన్స్ కూడా చాలా హైగా ఉంటుంది. దట్స్ ఎ రిస్క్ ఫ్యాక్టర్. సంబంధించిన సంస్కృతి సంప్రదాయాలను మనం ఏప్ చేస్తున్నాం. ఇంకోటి ఏంటంటే మన ఋతుస్రావం ఆగిపోయే టైంకి వెయిట్ పెరగడం, పోస్ట్ మెనోపాజల్ ఒబేసిటీ అంటాం, అది బ్రెస్ట్ క్యాన్సర్కి ఒక రిస్క్ ఫ్యాక్టర్ అనమాట. ఇంకొకటి హార్మోన్ రీప్లేస్మెంట్ థెరపీ అనేది ఋతుస్రావం ఆగిపోయినప్పుడు కొంతమంది సిమ్టమ్స్ భరించలేనప్పుడు తీసుకుంటారు హార్మోన్ రీప్లేస్మెంట్ థెరపీ, ఈస్ట్రోజన్ ప్రొజెస్టరాన్ టాబ్లెట్స్ అనమాట. దట్ ఈస్ ఆల్సో అ రిస్క్ ఫ్యాక్టర్. అందుకే మరీ అన్బేరబుల్గా హాట్ ఫ్లాషెస్ ఉండి అసలు బేర్ చేయలేని వాళ్ళు అది తీసుకుంటారనమాట. అది కూడా ఒక రిస్క్ ఫ్యాక్టర్ ఫర్ బ్రెస్ట్ క్యాన్సర్. సో సైట్ స్పెసిఫిక్. అదే నోటి క్యాన్సర్ అనుకోండి, ఎవరిలో ఇట్స్ మోర్ కామన్ అంటే అగైన్ వి ఆస్క్ ఫర్ హిస్టరీ ఆఫ్ స్మోకింగ్ కానీ ఆల్కహాల్ కానీ. కొంతమంది ఊరికనే స్పైసెస్ నోట్లో పెట్టుకుంటారు. సో స్పిరిట్, స్పైసెస్, స్మోకింగ్, షార్ప్ టీత్, షార్ప్ పళ్ళు కూడా ఎప్పుడు రబ్ చేస్తూ ఉన్నాయనుకోండి నాలుగు కానీ చీక్ కానీ, క్రానిక్ ఇన్ఫ్లమేషన్, దట్ ఆల్సో ఇస్ అ రిస్క్ ఫ్యాక్టర్ అనమాట. సో అందుకని వి ఆస్క్ హిస్టరీ, ఏదో ఒక స్టిమ్యులస్ ఉందా లేదా ఇది రావడానికి అని. కోలాన్ క్యాన్సర్ తీసుకున్నాం అనుకోండి, ఎక్కువగా రెడ్ మీట్ కన్జ్యూమ్ చేసేవాళ్ళు, క్రానిక్ కాన్స్టిపేషన్స్ ఉండేవాళ్ళు, ఇవన్నీ దీస్ ఆర్ రిస్క్ ఫ్యాక్టర్స్. సర్వైకల్ క్యాన్సర్ అంటే ఇప్పుడు అందరికీ తెలిసిందే. వాట్ ఈస్ ద రిస్క్ ఫ్యాక్టర్? ప్యాపిలోమా, హ్యూమన్ ప్యాపిలోమా వైరస్ అనేది ఇట్స్ అ సెక్షువలీ ట్రాన్స్మిటెడ్ వైరస్ అనమాట, విచ్ హ్యాస్ అ వ్యాక్సిన్. సో దట్ ఈస్ వన్ రిస్క్ ఫ్యాక్టర్. అండ్ దే యూస్ టు సే ఎర్లీ చైల్డ్ బర్త్, ముందు 13, 14, 15కే దే యూస్ టు గివ్ బర్త్ కదా, అదొకటి. మల్టిపుల్ సెక్షువల్ పార్ట్నర్స్, పువర్ మెన్స్ట్రల్ హైజీన్. సో అందుకని సర్వైకల్ క్యాన్సర్ ఒకప్పుడు ఒక 20 years క్రితం సర్వైకల్ క్యాన్సర్ యూస్ టు బి ద మోస్ట్ కామన్ క్యాన్సర్ స్త్రీలలో. అందరూ దే యూస్ టు హ్యావ్ మల్టిపుల్ దే యూస్ టు హ్యావ్ ఎర్లీ చైల్డ్ బర్త్ బై 14, 15. అండ్ దెన్ ఇంకోటి ఏంటంటే అప్పట్లో మెన్స్ట్రల్ హైజీన్ అవన్నీ యాజ్ సోషో ఎకనామిక్ స్టేటస్ అవేర్నెస్ లేకపోవడం ఒక 30-40 years క్రితం. ఇప్పుడు నౌ ఆల్ దట్ ఈస్ ఇంక్రీజింగ్. నౌ ఇట్స్ ఆల్ వీఆర్ మోర్ లైక్ ద వెస్ట్. అవేర్నెస్ పెరిగింది, ప్లస్ ఇవన్నీ థింగ్స్ హ్యావ్ కమ్ డౌన్ బెటర్. పీపుల్ నో అబౌట్ ప్రొటెక్షన్, ఎవ్రీథింగ్ వెల్. హెచ్ఐవి పాజిటివ్లో వాళ్ళలో ఇట్ యూస్ టు బి మోర్ కామన్ సర్వైకల్ క్యాన్సర్. బ్రెస్ట్ ఈస్ ఇంక్రీజింగ్. అట్లాగే వీ హ్యావ్ రిస్క్ ఫ్యాక్టర్స్ ఫర్ ఎండోమెట్రియం అంటే గర్భసంచి, సపరేట్ రిస్క్ ఫ్యాక్టర్స్. అండాశయాలకి వేరే రిస్క్ ఫ్యాక్టర్స్ ఈచ్ సైట్కి ఉంటాయన్నమాట. సో ఎస్, దెర్ ఇస్ అ డెఫినెట్ సంబంధం ఉంటుంది మన అలవాట్లు అవన్నిటికీ అండ్ దిస్ అండ్ ఫ్యామిలీ హిస్టరీ. ఓకే, అంటే వంశపారంపర్యంగా వచ్చే క్యాన్సర్ల శాతం చాలా తక్కువ అయినప్పటికీ ఎలాంటివి రావచ్చు అంటారు? ఎలాంటి క్యాన్సర్లు వచ్చే ఛాన్స్ ఉంటుంది వీళ్ళకి? సో ఏంటంటేనండి, ఇప్పుడు మనం మోస్ట్ కామన్ గురించి డిస్కస్ చేసుకోవాలి. ఎందుకంటే ఓకే, సో బ్రెస్ట్, ఓవరీ, ఎండోమెట్రియం, కోలాన్, ఇవన్నీ ఎక్కువ వంశపారంపర అంటే మనం 5-10% తీసుకున్న ఇవి కెన్ బి. మనం ఎలాగా ఇది వంశపారంపరంగా వచ్చింది అని చూసుకోవచ్చు అంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ ఫ్యామిలీ హిస్టరీలో అడుగుతాం కదా, ఫస్ట్ డిగ్రీ రిలేటివ్స్ అంటాం అనమాట. అంటే అక్క, తమ్ముడు, అదే సిబ్లింగ్స్ ఆర్ అమ్మ నాన్న ఫస్ట్ డిగ్రీ. సెకండ్ డిగ్రీ పిన్నులు, బాబాయిలు, కజిన్స్, ఫస్ట్ కజిన్స్ ఆల్ సెకండ్ డిగ్రీ. సో ఆల్రెడీ మనకి ఇంట్లో రిలేటివ్స్ వచ్చి ఆర్ యంగర్ ఏజ్ గ్రూప్స్. ఇప్పుడు ఒక 30, 25, 35, 40కి ఇట్స్ వెరీ అన్కామన్ కదా, ఇట్స్ లెస్ కామన్. 25 or 30-year-old getting is less common compared to 60 అట్లాగా. సో యంగర్ ఏజెస్లో వచ్చిన వీల్ ఆస్క్ ఫర్ జెనెటిక్ టెస్టింగ్ అనమాట. ఇంకొకటి ఏంటంటే సర్టెన్ టైప్స్ ఆఫ్ క్యాన్సర్స్ ఒక వయసులో అంటే పైబడే వయసులో వచ్చిన, సపోజ్ ఇప్పుడు ట్రిపుల్ నెగిటివ్ బ్రెస్ట్ క్యాన్సర్ అంటాం, దట్స్ అ కైండ్ ఆఫ్ బ్రెస్ట్ క్యాన్సర్. వాళ్ళందరికీ ఇట్స్ మ్యాండేటరీ టు గెట్ దిస్ టెస్టింగ్ డన్.
అలాగే ఇప్పుడు ఓవేరియన్ క్యాన్సర్స్లో కూడా బ్రాకా టెస్టింగ్ అనేది చేయటం మ్యాండేటరీ అయిపోయింది. ఓకే, అండ్ ప్లస్ కోలాన్ క్యాన్సర్స్ అన్నాం కదా, మల్టిపుల్ చోట్ల చిన్న 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 పాలిప్స్ కనిపించాయి అనుకోండి కొలనోస్కోపీలో, వి విల్ ఆస్క్ ఫర్ జెనెటిక్ టెస్టింగ్. ఒకే మనిషిలో 2 సైట్స్ అంటే ఒకసారి బ్రెస్ట్ వచ్చి ఇప్పుడు ఓవరీ వచ్చిన, ఒకసారి ఒక బ్రెస్ట్ ఇంకోసారి ఇంకో బ్రెస్ట్ వచ్చిన, సేమ్ పర్సన్లో 2-3 సైట్స్ వచ్చినా వి విల్ ఆస్క్. అంటే ఇప్పుడు ఒక బ్రెస్ట్కి క్యాన్సర్ వచ్చిన తర్వాత సర్జరీ చేసి ఆ క్యాన్సర్ కణాలని తీసేయటం జరిగితే ఇంకొక బ్రెస్ట్ సేఫ్గానే ఉంటుంది, క్యాన్సర్ రాదు అని చెప్పేసి చాలా మంది అంటుంటారు కదా. సో ఎంతవరకు అది నిజం, ఎంతవరకు వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి? వీఆర్ ఆల్వేస్ అట్ అ రిస్క్ ఆఫ్ గెటింగ్ ఆపోజిట్ బ్రెస్ట్ క్యాన్సర్, కాంట్రాలాటరల్ బ్రెస్ట్ క్యాన్సర్ ఎవ్రీ ఇయర్కి 1% రిస్క్ అయితే ఉంటుందండి. దెర్ ఈస్ నో సచ్ థింగ్ యాజ్ 100% దట్ యూ విల్ నెవర్ గెట్. అదే అపోహ. అంటే నథింగ్ కెన్ సీ ఈవెన్ ఇన్ స్టేజ్ 1 వీ ఆల్వేస్ సే 5 year సర్వైవల్స్ ఇన్ 90%, 95 to 98% అంటాం కానీ 100% యూ కెన్ నెవర్ సే. దట్స్ నెవర్ అ థింగ్ 100%. అంటే ఒకసారి ఒక బ్రెస్ట్కి పూర్తిగా ట్రీట్మెంట్ అయిపోయాక అన్ని మొడాలిటీస్ తీసుకున్నా యూ కెనాట్ సే దట్ 100% ఆపోజిట్ బ్రెస్ట్కి రాదు అని చెప్పలేం. అది లైఫ్ అంటే కాంట్రాలాటరల్ బ్రెస్ట్ క్యాన్సర్ రిస్క్ ఉంటుంది ఒకసారి బ్రెస్ట్ లోనేనా లేదా ఇంకా ఇతర అవయవాలకు వచ్చే క్యాన్సర్స్ లో ఏ స్టేజ్. అందుకేనండి వి సే స్టేజ్ వైజ్ 5 year సర్వైవల్ రేట్స్ అని చెప్తాం. సమ్ డూ వెరీ వెల్, ఇట్స్ ఆల్వేస్ అప్ టు 99, బట్ యూ కెనాట్ ఆల్వేస్ సే 100%. ఇప్పుడు స్టేజ్ 1 అనుకోండి, చాలా తక్కువ శాతం ఫర్ దెమ్ టు రికర్. ఇట్స్ వెరీ లెస్ లైక్లీ, అంటే చాలా తక్కువ మందిలో, అతి తక్కువ మందిలో తిరిగి వచ్చే అవకాశాలు ఉంటుంది. బట్ it might be some percent, but it never reaches totally zero. అసలు స్టేజ్ 1లో కనుక్కుని సిమ్టమ్స్ ద్వారా డాక్టర్కి రీచ్ అయ్యే వాళ్ళు ఎంతమంది ఉన్నారు? దట్ ఈస్ ద థింగ్. ఏంటంటే స్క్రీనింగ్ అనేది మన వాళ్ళు రొటీన్గా వెళ్ళరు. ఈవెన్ ఇన్ ద వెరీ ఎడ్యుకేటెడ్ పీపుల్లో చూసుకున్న మ్యామోగ్రఫీ అనేది ఇట్స్ సింపుల్ టెస్ట్ దట్ ఈస్ అఫోర్డబుల్ అండ్ కెన్ బి డన్ బై మోస్ట్ ఆఫ్ ద మోడర్న్ ఉమెన్. కానీ అందరూ వెళ్ళరు. పర్సంటేజ్ తక్కువ, మనకి స్టేజ్ 1లో వచ్చేది తక్కువ. ఇప్పుడు వెస్ట్లో అనుకోండి, ఇట్స్ పార్ట్ ఆఫ్ దర్, ఇట్స్ మ్యాండేటరీ వాళ్ళకి. ఫర్ ఇట్స్ నాట్ అ మ్యాండేటరీ థింగ్, ఎందుకంటే మన పాపులేషన్ ఇస్ దట్ మచ్. గవర్నమెంట్ కెనాట్ మేక్ ఇట్ మ్యాండేటరీ. ఐ థింక్ వీ డెఫినెట్లీ క్యాన్ గో ఫర్ అ మ్యామోగ్రఫీ అట్లీస్ట్ ఆఫ్టర్ ది ఏజ్ ఆఫ్ 50. దే డూ వెరీ వెల్. స్టేజ్ 1లో వచ్చే వాళ్ళందరూ దే డూ వెరీ వెరీ వెల్. ఓకే, అంటే ఇప్పుడు అందరూ వెళ్ళలేరు కాబట్టి ఎలాంటి లక్షణాలు కనబడతాయో మనం చెప్తే, ఒకవేళ వాళ్ళలో ఇలాంటివి కనపడితే ముందుగానే డాక్టర్ని రీచ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది కదా. ఎలాంటి సింప్టమ్స్ ఉంటాయంటారు బ్రెస్ట్ క్యాన్సర్ విషయాన్ని? సో బ్రెస్ట్ క్యాన్సర్ విషయం వస్తేనండి, ఫస్ట్ చూసుకోవాల్సింది లంప్. నెలసరి ఆగిన వాళ్ళందరూ ప్రతి నెల ఇలా బ్రెస్ట్ అనేది ఎగ్జామిన్ చేసుకోవాలి. కానీ నెలసరి ఆగని వాళ్ళు కూడా, అంటే మనం 19-20 నుంచే బ్రెస్ట్ ఎగ్జామినేషన్ అనేది స్టార్ట్ చేసుకోవాలి. అట్లీస్ట్ ఇన్ 20s యూ విల్ నో నార్మల్ బ్రెస్ట్ ఏంటి, హౌ ఆర్ నార్మల్ బ్రెస్ట్ ఫీల్స్ లైక్. పీరియడ్స్ అవుతున్న వాళ్ళు ఏంటంటే పీరియడ్ అయ్యాక అంటే 5th day తర్వాత 7th dayనో అట్లాను స్నానం చేస్తున్నప్పుడు బ్రెస్ట్ని సోప్ ఉంటుంది కదా చేతి మీద, దాంతోపాటు ఇట్లా ఫ్లాట్ ఆఫ్ ద హ్యాండ్స్తో చూసుకోవాలన్నమాట. పైనుంచి కిందకి, కింద నుంచి పైకి, సర్క్యులర్ మోషన్, మళ్ళీ బయట నుంచి లోపలికి, ఆల్ అరౌండ్. యూ షుడ్ ఆల్సో లుక్ అట్ యువర్ బ్రెస్ట్, మిర్రర్లో చూసుకోవాలి. స్కిన్ ఏమన్నా మారిందా, నిప్పిల్ చనుములలో ఏమైనా లోపలికి లాగినట్టు ఉన్నాయా, స్కిన్ మీద ఏమైనా నారింజ తొక్కలాగా ఇట్లా గుంటలు పడినట్టు ఉన్నాయా, ఒక దగ్గర ఏమైనా లోపలికి లాగినట్టుందా, ఎర్రదనంలాగా కనిపిస్తుందా, ఇవన్నీ మీరు చూస్తేనే తెలిసిపోతాయి. చెయ్యి కూడా వేయాల్సిన అవసరం లేదు. ఓకే, దీస్ ఆర్ సిమ్టమ్స్. ఇంకోటి ఏంటంటే లంప్ తగిలితే పెయిన్ అనేది ఉండదు. ఈ లంప్స్లో లేట్గా వస్తుంది పెయిన్. దే ఆర్ యూజువలీ పెయిన్లెస్ లంప్స్. సో పెయిన్ లేదు కదా అని చాలామంది వదిలేస్తారు. పెయిన్లెస్ లంప్ని డెఫినెట్గా వెళ్ళి చూపించుకోవాలి. ఇంకోటి ఏంటంటే చంకలో గడ్డలు. ఓకే, ఇది బ్రెస్ట్. నోట్లో కూడా మనం ఈజీగా చూసుకోవచ్చు. నాలిక మీద కానీ బుగ్గలో లోపల చిన్న అల్సర్ లాగా, లేకపోతే ఎర్రగా మారిపోయినట్టున్నా, ఓకే, ఇవన్నీ తెల్ల మచ్చల్లాగా లూకోప్లేకియా అంటాం వాడిని. అవి ఏంటంటే రిస్క్ ఫ్యాక్టర్స్. ఇన్ ద ఫ్యూచర్ దే మైట్ డెవలప్ ఈ లూకోప్లేకియాస్. ఇవన్నీ అవి డెఫినెట్గా వెళ్ళి చూపించుకోవాలి. రెడ్నెస్ కానీ, వైట్ ప్యాచ్లు కానీ, అల్సర్లు అంటే ఏదో మామూలుగా పన్ను తగిలే ఇట్లా అల్సర్ అయిపోయిందని వదిలేయకూడదు. అంటే మరీ నొప్పి వచ్చేంత వరకు వెయిట్ చేయకూడదు. దట్ ఈస్ వన్ మోర్ థింగ్. ఇంకొకటి ఏంటి,
నార్మల్ ఆరిఫిసెస్ అంటే ముక్కులోంచి కానీ నోట్లోంచి కానీ మోషన్లో కానీ యూరిన్లో కానీ వెజైనాలో కానీ బ్లీడింగ్ అబ్నార్మల్ బ్లీడింగ్ రాకూడదు. వీ డోంట్ బ్లీడ్ ఫ్రమ్ దీస్ ప్లేసెస్ అదర్ దాన్ డ్యూరింగ్ పీరియడ్ టైంలో తప్ప యూ విల్ నాట్ హ్యావ్ బ్లీడింగ్ ఫ్రమ్ ద వెజైనల్ బ్లీడింగ్ ఉండదు. సో ఈ నార్మల్ ఓపెనింగ్స్ ఇన్ అవర్ బాడీ నుంచి ఎనీ అబ్నార్మల్ డిశ్చార్జెస్, మోషన్లో విపరీతమైన జిగట పడటం అయినా, నేను మళ్ళీ అన్ని జిగట పడటం క్యాన్సర్ అనట్లేదు, ఒక వయసు పైబడిన వాళ్ళు అవన్నీ. ఏ వయసు వాళ్ళు అంటారు? యూజువలీ అబౌవ్ 50 అండ్ ఆల్ దట్. బట్ యూ హ్యావ్ టు గో. అంటే ఇప్పుడు డయేరియా బాగా వచ్చి ఫుడ్ పాయిజనింగ్ అయినప్పుడు కూడా మ్యూకస్ ఉండొచ్చు. బట్ అబ్నార్మలీ ఇఫ్ యూఆర్ ఫైండింగ్ అ లాట్ ఆఫ్ మ్యూకస్, ఆల్టర్నేటింగ్ కాన్స్టిపేషన్, మ్యూకస్ డయేరియా, బ్లీడింగ్ ఇన్ ద మోషన్, యూ డెఫినెట్లీ వెళ్ళి డాక్టర్ని కలవాలి. పీరియడ్స్ అయిపోయాక మధ్యలో ఇంటర్మెన్స్ట్రువల్ బ్లీడింగ్ కానీ స్పాటింగ్ ఉన్నా దట్ ఈస్ అబ్నార్మల్. అప్పుడు కూడా మళ్ళీ చూపించుకోవాలి. పీరియడ్స్ ఆగిపోయాక బ్లీడింగ్ అయితే ఇట్ ఈస్ డెఫినెట్లీ అబ్నార్మల్. వెళ్ళి ఇవాల్యుయేట్ చేయించుకోవాలి. మనకి దగ్గులో కానీ అంటే కఫంలో కానీ వాంతులో కానీ బ్లీడింగ్ వచ్చినా ఇట్స్ అబ్నార్మల్. ఇవన్నీ సైన్స్. ఇంకోటి ఏంటంటే 6 వారాలైనా ఆగని దగ్గు, అది కూడా ఇవాల్యుయేట్ చేయించుకోవాలి. పుట్టుమచ్చలు ఉంటాయి కదా, పుట్టుమచ్చలు కూడా సైజ్ పెరిగినా, బార్డర్ ఇర్రెగ్యులారిటీ అంటాం, గజిబిజిగా అయినా, ఎత్తు బొడుపుల్లాగా వచ్చినా, అల్సరేషన్, పుట్టుమచ్చలు ఎక్కడైనా అల్సర్ లాగా ఫామ్ అయినా, దానికి కూడా ఎన్నో ఏళ్ళ నుంచి ఉండి ఈ మధ్య ఈ చేంజెస్ కనిపించినా డెఫినెట్గా వెళ్ళి ఇవాల్యుయేట్ చేయించుకోవాలి. ఇంకొకటి అన్ఎక్స్ప్లెయిన్డ్ వెయిట్ లాస్. మనం ఏం చేయట్లేదు, ఎక్సర్సైజ్ చేయట్లేదు, డైట్ ఏం మార్చలేదు, బట్ స్టిల్ బరువు తగ్గిపోతున్నాం, అది అబ్నార్మల్, దట్స్ ఎ సైన్ ఆఫ్ క్యాన్సర్. ఇంకొకటి లాస్ ఆఫ్ ఎపిటైట్, అంటే ఆకలి తగ్గిపోవడం, అంటే కొంచెం తిన్న పెద్ద ఆకలి లేకపోవడం, అసలే ఆకలి లేకపోవడం, ఆల్ దీస్ ఆర్ సైన్స్. అంటే ఈ బరువు తగ్గిపోవడం కానీ లేదంటే ఆకలి మందగించడం ఏ స్టేజ్లో ఈ లక్షణాలు ఉంటాయి? యూజువల్గా ఏంటంటేనండి లేటర్ స్టేజెస్లోనే తెలుస్తాయి ఇవన్నీ, ఎర్లీ స్టేజెస్లో ఉండవు ఇవి. బోన్ పెయిన్స్ అనేవి, లాస్ ఆఫ్ ఎపిటైట్, లాస్ ఆఫ్ వెయిట్, ఈ ఆయాసం, ఇవన్నీ ఆర్ లేటర్. ఇది ఈ ఎముకల నొప్పులు ఇవన్నీ ఆర్ లేటర్ స్టేజెస్, ఎర్లీ స్టేజెస్లో ఉండవు ఇవి. ఓకే. ఇప్పుడు స్త్రీలలో ఎక్కువగా బ్రెస్ట్ క్యాన్సర్ మీరు చూస్తున్నారు. బ్రెస్ట్, ఫాలోడ్ బై సర్విక్స్, తర్వాత అండాశయం, సర్వైకల్, యూట్రస్, తర్వాత వచ్చేసి మన నోటి క్యాన్సర్లు. ఏ వయసు వాళ్ళలో ఇవన్నీ కనబడుతున్నాయి అంటారు? అది లైక్ మన స్టార్టింగ్ చెప్పుకున్నాం కదా, ఈ క్యాన్సర్స్ అన్నీ యూజువలీ ఆర్ సీన్ అబౌవ్ 60 years ఆఫ్ ఏజ్. బ్రెస్ట్ ఏంటంటే మనకి ఒక 50 అబౌవ్ నుంచి స్టార్ట్ అవుతుంది, బట్ హైయెస్ట్ ఇన్సిడెన్స్ ఇస్ ఆఫ్టర్ 60. సో మనం బ్రెస్ట్ క్యాన్సర్కి అంటామన్నమాట. రిస్క్ ఫ్యాక్టర్స్ ఏంటంటే ఫీమేల్ సెక్స్, మగవారిలో కూడా వస్తుంది, బట్ ఇట్స్ మోర్ కామన్ ఇన్ విమెన్. ఫీమేల్ సెక్స్ ఒక రిస్క్ ఫ్యాక్టర్. ఇంకోటి ఏంటంటే మనం ఎక్కువ ఏళ్ళు బ్రతికే కొద్దీ ఛాన్సెస్ ఆఫ్ గెటింగ్ బ్రెస్ట్ క్యాన్సర్ ఆర్ హయ్యర్. ఇట్స్ ఎ డిసీజ్ ఆఫ్ ది ఓల్డర్ ఏజెస్. ఓకే, తక్కువ ఏజ్లో కూడా వస్తుంది, బట్ ఇట్స్ మచ్ మోర్ కామన్ అబౌవ్ 55 to 60. అంటే దీని లక్షణాలు స్టేజ్ 1లో బయటపడడం అంటే అంత ఈజీగా బయటపడతాయా లేదంటే స్టేజ్ 2లోనే? అంటే ఏంటంటే మనం స్క్రీనింగ్ కానీ వెళ్ళామనుకోండి మ్యామోగ్రామ్స్కి, స్టేజ్ 0 అనేది కూడా ఒకటి ఉంటుంది, అందులో కూడా పట్టుబడుతుంది అనమాట. సో ఆ స్టేజ్ 0 స్టేజ్ 1కి వెళ్ళడానికి ఇంకా చాలా టైం పడుతుంది, మన టైం లాగ్లోనే పట్టుకుంటాం దాన్ని. స్టేజ్ 0లో కూడా కనిపెట్టొచ్చు. సో ఏంటంటే ఎర్లీగా మనం డయాగ్నోస్ చేస్తే మనం తీసుకోవాల్సిన ట్రీట్మెంట్ మొడాలిటీస్, అమౌంట్ ఆఫ్ ద ట్రీట్మెంట్ ఆల్సో విల్ కమ్ డౌన్ అనమాట. అండ్ మనం సర్వైవల్ ఇందాక అనుకున్నాం కదా 99%, 99.5%, ఆ సర్వైవల్ రేట్స్ పెరుగుతాయి, అంటే తిరిగి వచ్చే అవకాశాలు తక్కువగా ఉంటాయి. ఇప్పుడు క్యాన్సర్ అనగానే భయపడిపోతూ ఉంటారు, వాళ్ళ దగ్గరికి వెళ్ళటానికి భయపడతారు. అంటే అదేమన్నా అంటువ్యాధ? అంత భయపడాల్సిన అవసరం ఏముందంటారు? అది చాలా అన్ఫార్చునేట్, కానీ చాలా మందిలో వెల్ ఎడ్యుకేటెడ్ పీపుల్లో కూడా అది అపోహ. అది క్యాన్సర్ అంటువ్యాధని, లేకపోతే కీమోథెరపీ, రేడియేషన్ తీసుకుంటున్నప్పుడు వాళ్ళ దగ్గర ఉంటే వీళ్ళకి ఏమన్నా ప్రాబ్లం అవుతుందా, ఆ కీమోథెరపీ టాక్సిటీ వీళ్ళకి వస్తుందా, రేడియేషన్ వాళ్ళ నుంచి వీళ్ళకి, చిన్నపిల్లలు ఉన్నారు ఇంట్లో అని. బట్ వీఆర్ ఆల్సో వర్కింగ్ దేర్ ఓన్లీ కదా, ఇంకా నో ఆంకాలజిస్ట్ కెన్ సర్వైవ్ ఫర్ లాంగ్. అది అంటువ్యాధి అయితే అసలు అది డెఫినెట్ అపోహ అండి. ఇంకా చెప్పాలంటే మన నుంచి వాళ్ళకి రిస్క్. ఇప్పుడు మనకి దగ్గు కానీ జ్వరం కానీ, ఇఫ్ వీఆర్ హ్యావింగ్ ఎనీ ఇన్ఫెక్షన్స్, వాళ్ళకి రిస్క్. ఎందుకంటే వాళ్ళ ఇమ్యూనిటీ తక్కువ అయి ఉంటుంది కీమోథెరపీ అప్పుడు వాళ్ళ ఇమ్యూనిటీ బాగా తక్కువ ఉంటుంది, కాబట్టి మన నుంచి వాళ్ళకి ఇన్ఫెక్షన్స్ అంటుకుంటాయి తప్ప
వాళ్ళ నుంచి మనకేం రావు. ఓకే, ఇప్పుడు బ్రెస్ట్ క్యాన్సర్కి సంబంధించి వాళ్ళు డయాగ్నోస్కి వెళ్ళాలి అని అంటే డయాగ్నోస్ చేసే ఇప్పుడు మ్యామోగ్రఫీ, మ్యామోగ్రఫీ అవన్నీ వాటి వల్ల కూడా రేడియేషన్ వస్తుందేమో అన్న ఆలోచనతో కూడా వెళ్ళడానికి కాస్త వెనకడుగు వేస్తూ ఉంటారు. సో ఆ మ్యామోగ్రఫీతో వచ్చే రేడియేషన్ అనేది 0.1 సెంటిగ్రేడ్ మాత్రమే. సో ద రిస్క్ వర్సెస్ బెనిఫిట్ చూసుకోవాలి మనకి. దాంతో ఉండే రిస్క్ కంటే ఉండే బెనిఫిటే ఎక్కువ. అందుకే కదా మనం ఒక 30-year-oldనో 40-year-oldనో పంపించట్లేదు. 50 above వీఆర్ సెండింగ్. ఎస్, యంగర్ ఏజెస్లో కూడా వీ నీడ్ స్క్రీనింగ్. నేను ఇందాక అనుకున్నాం కదా, జన్యుపరమైన రిస్క్ ఫ్యాక్టర్స్ ఉంటే నోన్ వాళ్ళు ఆల్రెడీ డయాగ్నోస్ అయ్యారు, జెనెటిక్ హిస్టరీ ఉంది, జెనెటిక్లీ దే ఆర్ పాజిటివ్ అట్ రిస్క్ ఫర్ బ్రెస్ట్ క్యాన్సర్ అంటే యంగర్ ఏజెస్లో వీ స్టార్ట్ స్క్రీనింగ్. అంటే వాళ్ళలో వేరే వాడతాం. ఇప్పుడు 30-year-oldకి మ్యామోగ్రామ్ పెద్దగా పనిచేయదు, ఎంఆర్ఐ చేయించుకోవాలి వాళ్ళు. సో ఆ ఇయర్లీ మ్యామోగ్రామ్ ఇస్ నాట్ గోయింగ్ టు హార్మ్ దెమ్, బెనిఫిట్ ఓన్లీ ఈజ్ మోర్. ఓకే, ఇప్పుడు బ్రెస్ట్ క్యాన్సర్లో సెకండ్ స్టేజ్లోకి వెళ్ళి డయాగ్నోస్ అయితే ఎలాంటి లక్షణాలు వాళ్ళకు కనబడతాయి, ఎలాంటి సిమ్టమ్స్తో మీ దగ్గరకు వస్తున్నారు? సో సిమ్టమ్స్ అనేది ఇట్స్ ద సేమ్ థింగ్ అండి. ఇట్లా లంప్ ఉంటుంది, లేకపోతే దే కెన్ హ్యావ్ అన్ యాక్సిలరీ నోడ్. స్టేజింగ్ అనేది ఇట్స్ మోర్ ఆఫ్ అ క్లినికల్ థింగ్. వాళ్ళకి అంటే మేము చూసి నిర్ధారించేది స్టేజింగ్ అనేది, లేకపోతే పెథాలజీతోనో ఇన్వెస్టిగేషన్స్తోనో క్లినికల్గా పెథలాజికల్గా అన్ని జబ్బులకి పేషెంట్కి ఆల్మోస్ట్ 1కి 2కి సిమిలరే ఉంటాయి సిమ్టమ్స్. అదే 3 అనుకోండి, చెప్పాను కదా, నారింజ తొక్కలాగా మారిపోవడము, స్కిన్ బయటికి అల్సర్ అవ్వడము, ఇవన్నీ ఎర్రగా మారిపోవడము, స్కిన్ ఇన్వాల్వ్మెంట్ అంటాం అనమాట, బాగా పెద్దగా అయిపోవడము గడ్డ. ఆల్ దీస్ వుడ్ ఇండికేట్ 3. అంటే అంత పెద్ద గడ్డని సర్జరీ ద్వారా తొలగించడం ఇదంతా కూడా. సో బ్రెస్ట్ క్యాన్సర్ ట్రీట్మెంట్లో అన్నిటికీ డైరెక్ట్గా మేము సర్జరీకి వెళ్ళమండి. సో స్టేజే కాకుండా ఇవన్నీ రకాలు ఉంటాయి అన్నమాట బ్రెస్ట్ క్యాన్సర్లో. స్టేజ్ 4 స్టేజెస్, అది అందరికీ తెలిసిందే. 1, 2, 3, 4 అనేది ప్రతి స్టేజ్ క్యాన్సర్. దాని మీద మాత్రం అందరికి చాలా అవేర్నెస్ వచ్చింది. అండ్ స్టేజ్ 0 కూడా ఉంది. స్టేజ్ 0 అని కూడా ఉంది చాలా అన్నిట్లో అని చెప్పాను, కానీ చాలా మటుకు వాటిలో స్టేజ్ 0 అనేది కూడా ఉంది. సో ఏంటంటే ఇప్పుడు రకాలు ఉంటాయి, ఎవ్రీథింగ్ ఇస్ టైలర్డ్. సో 2 స్టేజ్ 1 ఇఫ్ వి ఒక సపోజ్ ఇద్దరిని తీసుకోండి, ఏ అండ్ బి, ఇద్దరికి స్టేజ్ 1 ఉందనుకోండి, ఆర్ సపోజ్ స్టేజ్ 2 తీసుకోండి, ఇద్దరికి స్టేజ్ 2 అంది. కానీ ఈవిడ ట్యూమర్ ఆవిడ ట్యూమర్కి వేరే ఉండొచ్చు. సో ఏంటంటే దానిలో మాలిక్యులర్ టైపింగ్ అని చేస్తాం. ఈఆర్, పిఆర్, HER2, Ki67 అని 4 రకాలు. ఇద్దరు ట్యూమర్ల మీద చేస్తే ఈవిడ ట్యూమర్ వేరేగా ఉండొచ్చు. ఒకళ్ళ ట్యూమర్లో సపోజ్ ఈఆర్పిఆర్ పాజిటివ్ ఉందనుకోండి, ఇంకొకళ్ళ ట్యూమర్లో ఈఆర్పిఆర్ నెగిటివ్ ఉండొచ్చు, అండ్ HER2 కూడా నెగిటివ్ ఉండొచ్చు. వాళ్ళని ట్రిపుల్ నెగిటివ్ అంటాం. ఈఆర్పిఆర్ పాజిటివ్ HER2 నెగిటివ్ ఉన్న వాళ్ళని లూమినల్ ఏ ఆర్ లూమినల్ బి బేస్డ్ ఆన్ Ki67 అట్లా డివైడ్ చేస్తాం అనమాట. ఎవరైతే ఈఆర్పిఆర్ పాజిటివ్ ఉంటారో వాళ్ళు చాలా ఫేవరబుల్గా ఉంటుంది వాళ్ళ అవుట్కమ్. ఎవరైతే ట్రిపుల్ నెగిటివ్ ఉంటారో HER2 ఉంటారో అవి కొంచెం మోర్ అగ్రెసివ్ వన్స్. సో వీళ్ళకి 2 సెంటీమీటర్స్ లంప్ ఉన్నా మేము ఫస్ట్ కీమోథెరపీ ఇస్తాం. కీమోథెరపీ ఒక 2.5 సపోజ్ 3 సెంటీమీటర్స్ అనుకోండి, డెఫినెట్లీ సర్జరీ చేయొచ్చు. అంటే ఈ ఈఆర్పిఆర్ వాళ్ళకి డైరెక్ట్ సర్జరీ చేస్తాం, కానీ ఈ ట్రిపుల్ నెగిటివ్ HER2 పాజిటివ్ వాళ్ళకి వీ విల్ గివ్ దెమ్ టార్గెటెడ్ థెరపీ, కీమోథెరపీ అండ్ దెన్ డూ ద సర్జరీ. ఎందుకంటే మనకి 2 థింగ్స్ అంటే వీళ్ళ బేస్డ్ ఆఫ్టర్ ఈ కీమోథెరపీ ఇచ్చాక సర్జరీ చేస్తాం కదా. సో ఇట్ హెల్ప్స్ అస్ టు నో ఫస్ట్ అబౌట్ అవుట్కమ్స్ ఇన్ దెమ్. కంప్లీట్గా రెస్పాన్స్ వచ్చింది అనుకోండి వీళ్ళలో కీమో ఇచ్చాక, దే డూ మచ్ బెటర్. మనం ఎలా తెలుసుకుంటాం ఇది? ఇఫ్ వీ డోంట్ గివ్ ఇట్ అ హెడ్. ప్రోగ్నోస్టికేషన్ అంటే రెస్పాన్స్ నిజంగానే అంత బెటర్ ఉంటుందా? సో దేర్ ఆల్వేస్ పర్సంటేజెస్ ఇన్ ఎవ్రీథింగ్. ఈ HER2 పాజిటివ్ వాళ్ళలో పూర్తిగా కీమోథెరపీతో అంటే మేము సర్జరీ చేశాక పెథాలజీ వాళ్ళు చూస్తారు కదా, ట్యూమర్ మాయం అయిపోయే అవకాశాలు ఎక్కువ ఉంటుందన్నమాట HER2 పాజిటివ్ వాళ్ళలో కంపేర్ టు ట్రిపుల్ నెగిటివ్. సో ఇలా పూర్తిగా మాయమైన వాళ్ళలో దే డూ బెటర్ రాదర్ దెన్ ద వన్స్ హూ హ్యావ్ ఇంకా ట్యూమర్ మిగిలిండి కీమోథెరపీ తర్వాత కూడా. ఇంకోటి ఏంటి, మనకి ట్రీట్మెంట్ డిసిషన్స్ కూడా హెల్ప్ చేస్తుంది. ఈ ట్రిపుల్ నెగిటివ్ జబ్బుకి కీమో తప్ప మనకి ట్యాబ్లెట్లు ఇవ్వడానికి అవకాశం లేదు. అంటే తర్వాత ఈ ఈఆర్పిఆర్ పాజిటివ్ వాళ్ళకి కీమో, సర్జరీ, రేడియేషన్ అన్నీ అయిపోయాక 7 years అట్లాగా ట్యాబ్లెట్స్ పెడతామన్నమాట. ట్రిపుల్ నెగిటివ్గా ఆప్షన్ లేదు. ఓకే, సర్జరీ ఈ
ఫస్ట్ కీమో అయిపోయాక సర్జరీ చేస్తాం కదండి ట్రిపుల్ నెగిటివ్లో. రెమినెంట్ ట్యూమర్ ఏమన్నా ఇంకా మిగిలింది ఇంత ఇచ్చాక అంటే మేము మళ్ళీ టాబ్లెట్స్ కొని పెడతాం కీమోథెరపీ. ఫుల్ రెస్పాన్స్ వచ్చింది అనుకోండి, వీ డోంట్ గివ్ దెమ్ ఎనీథింగ్ ఫర్దర్. సో ఇట్ హెల్ప్స్ అస్ ఇన్ 2 ways. ఓకే రైట్. ఈ సబ్జెక్ట్ మనం కంటిన్యూ చేసే ముందు కాలర్ ఉన్నారు మీతో మాట్లాడడానికి, నల్గొండ నుంచి శ్రీలత గారు. నమస్కారం మేడం. నమస్తే అండి, డాక్టర్ గారు ఉన్నారు, మీ డౌట్ ఏంటో చెప్పండి. సరే మేడం. నమస్కారం శ్రీలత గారు, చెప్పండి. నమస్కారం మేడం. నాకు కుడి సైడు జస్ట్ సులుకు పొడుస్తుంది మేడం, ఒక 9 months నుంచి. అమ్మా మీ వయసు ఎంత అమ్మా? 40 మేడం. ఓకే. పీరియడ్స్ రెగ్యులర్ అమ్మా? పీరియడ్స్ ముందు వస్తుందా పెయిన్, త్రూ అవుట్ వస్తుందా? అంటే పీరియడ్స్ అని ఏం కాదు మేడం, అప్పుడప్పుడైతే వస్తుంటది. ఓకే. అయితే డాక్టర్ మేము కలిసిన మేడం, అయితే సిటీ స్కానింగ్ అని తీపిచ్చారు. సిటీ స్కానింగ్ అమ్మా అల్ట్రాసౌండా? సిటీ స్కానింగ్ మేడం. ఓకే. సిటీ స్కానింగ్ తీస్తే ఏం లేదని వచ్చిందంట. అయితే ఏం లేదమ్మా, సిటీ స్కానింగ్ లో చిన్న చిన్న గడ్డలున్నా కనిపిస్తుంది. అయితే సిటీ స్కానింగ్ లో ఏం లేదని వచ్చింది, ఏం లేదని అన్నారు మేడం. కానీ ఈ కుడి సైడ్ మాత్రం సులుకు అంటేనే ఉంది, నొప్పి ఉంటుంది మేడం. ఓకే, ఇది నాన్ సైక్లికల్ మాస్టాలజీ అంటామమ్మా. మీరు నెక్స్ట్ టైం సిటీ స్కాన్ కాకుండా అల్ట్రాసౌండ్ కానీ అల్ట్రాసౌండ్ చేయించుకోండి, 40 ఏళ్ళు కాబట్టి. ఏంటంటే కొంచెం డైట్ మార్చుకోవాల్సి ఉంటుంది. పీరియడ్స్ రెగ్యులరే అవుతాయా? రెగ్యులర్ గా అవుతాయి మేడం. సో కాఫీ టీలు బాగా అలవాటు ఉంటే ఆపుకోవాలి. ఈ బాగా స్వీట్లు, చాక్లెట్లు, జంక్ ఫుడ్, బాగా వేపిన పదార్థాలు తినే అలవాటు ఉంటే మానుకోవాలి. ఇదేంటంటే అల్ట్రాసౌండ్ నార్మల్ ఉంటే ఈ విటమిన్ ఈ క్యాప్సూల్స్ ఇస్తామన్నమాట, ఈవినింగ్ ప్రిమ్రోజాల్ అట్లాంటివి, దాంతో సరిపోతుందమ్మా. ఓకే మేడం. ఏం కంగారు పడాల్సిన అవసరం అయితే లేదు. కొద్దిగా ఈ ఎడం సైడ్ ఇట్లా పట్టి చూస్తే నార్మల్ గా ఉంది మేడం, కుడి సైడ్ పట్టి చూస్తే కొద్దిగా నొప్పి అనిపిస్తుంది మేడం. అదే చెప్తున్నాను కదా, ఇవన్నీ మానుకోండి. టీ కాఫీ అలవాట్లు ఎక్కువగా ఉంటే అది, జంక్, బాగా ఫ్రైడ్ ఫుడ్, స్వీట్స్ ఇవి అవాయిడ్ చేసుకోవాలి. సరే మేడం. ఓకే. అంటే ఫుడ్ లో ఇంత మార్పులు చేయాల్సిన అవసరం ఉంటుందంటారా? టీ కాఫీలు అంటే వాళ్ళు రోజుకి 2-3 సార్లు తాగేవాళ్ళు ఒకసారికి తాగే విధంగా వాళ్ళు మార్చుకోవచ్చా, లేదంటే మొత్తానికి ఇంకా మేబీ అట్లీస్ట్ వన్స్? దీన్ని మాస్టాలజీ అంటాం అనమాట. సో మన బ్రెస్ట్ ఎట్లాంటి ఆర్గన్ అంటే త్రూ అవుట్ అవర్ లైఫ్, ఫ్రమ్ ద టైమ్ వీ స్టార్ట్ పీరియడ్స్ మొదలవుతాయి కదా, అప్పటి నుంచి అది ఫస్ట్ 14 days ఒక హార్మోన్కి, నెక్స్ట్ 14 days ఇంకొక హార్మోన్కి ఇట్స్ సబ్జెక్టెడ్ అనమాట. త్రూ అవుట్ ప్రెగ్నెన్సీలో కొన్ని చేంజెస్ ఉంటాయి, మన ఋతుస్రావం స్టార్ట్ అయ్యాక కొన్ని చేంజెస్ ఉంటాయి, మళ్ళీ మెనోపాజ్ అంటే ఋతుస్రావాలు ఆగిపోయినప్పుడు బ్రెస్ట్లో మళ్ళీ చేంజెస్ ఉంటాయి అన్నమాట. సో హార్మోనల్ ఇన్ఫ్లుయెన్సెస్ ఎక్కువ ఉంటుంది బ్రెస్ట్ మీద. సో పీరియడ్స్ ముందు నొప్పి రావడము, హెవీనెస్ రావడం, దాన్ని మేము సైక్లికల్ మాస్టాలజీ అంటాం. మోస్ట్ కామన్ ప్రాబ్లమ్ సీన్ ఇన్ ద ఓపీడీ. ఓకే. పెయిన్కి కాజ్. ఇంకోటి ఏంటంటే నాన్ సైక్లికల్గా కూడా వస్తుంది. ఇదేంటంటే ఈ పీరియడ్ ఇర్రెగ్యులారిటీస్ ఉన్నప్పుడు వాళ్ళలో హార్మోనల్ ఇంబ్యాలెన్సెస్ కూడా ఉంటాయి. జంక్ ఎక్కువ తినే వాళ్ళలో, కాఫీ బాగా తాగే వాళ్ళు, చాక్లెట్స్ ఇవన్నీ ఎక్కువ తీసుకుంటే వీళ్ళలో ఇట్ డెఫినెట్లీ ఇన్ఫ్లుయెన్సెస్. మరి వాళ్ళు ఎలా అంటారు, ఇప్పుడు కాఫీలు రోజు తీసుకునే వాళ్ళు మేము ఏం చేయాలి చెప్పాక వాళ్ళు విని అయ్యో మేము ఎలా అని చెప్పేసి అంటారు కదా. పూర్తిగా మానేలేం కాబట్టి అట్లీస్ట్ రెడ్యూస్ ద క్వాంటిటీ. రెడ్యూస్ ద క్వాంటిటీ. కొన్నిసార్లు ఏంటంటే 1 cycle ఆఫ్ సమ్ మెడిసిన్స్ విల్ హెల్ప్ దెమ్ అవుట్, సమ్ సప్లిమెంట్స్. రైట్. ఇందాక మీరు చెప్పారు అంటే బ్రెస్ట్ క్యాన్సర్లో వచ్చే లంప్స్ ఏదైతే ఉంటాయో వాటిని రేడియేషన్ మీరు ఇచ్చే కీమో ద్వారా కాస్త తగ్గించు. అదే 2 రకాల అదే ట్రిపుల్ నెగిటివ్ ఎందుకు ఇంపార్టెంట్ అని అడిగారు కదా. అందరు స్టేజ్ 1కి స్టేజ్ 2 కానీ పెద్ద గడ్డలకి అన్నిటికీ సర్జరీనే అంటే లేదు, అన్నిటికీ ఫస్టే సర్జరీ చెయ్యం. స్టేజ్ 1, 2 and 3కి సర్జరీ ఈజ్ ఇండికేటెడ్, కానీ అది ఏ పాయింట్ ఆఫ్ టైంలో. స్టేజ్ 4కి వీ డోంట్ ఆపరేట్. ఓకే. స్టేజ్ 4కి వీ డోంట్ ఆపరేట్ అన్లెస్ పాలియేటివ్ అంటాం. అంటే ఏదో బాగా విపరీతమైన బ్లీడింగ్ వస్తుందో, లేకపోతే అన్బేరబుల్గా ఉంది, రేడియేషన్ ఇచ్చిన బ్లీడింగ్ ఆగలేదు వంటి వాటికి తప్ప స్టేజ్ 4కి దర్ ఇస్ నాట్ మచ్ ఆఫ్ అ రోల్, పాలియేటివ్ కేసెస్కి తప్ప. చాలా మంది స్టేజ్ 4 అనేసరికి వాళ్ళు అక్కడే డీలా పడిపోతారు, ఇంకా అయిపోయింది, ఇంకా స్టేజ్ 4 ఇంకా చుట్టుపక్కల ఉన్న వాళ్ళు కూడా ఇంకా అయిపోయింది వీళ్ళు ఏం బతకరు ఇలాంటివి వాళ్ళు చెప్తూ ఉంటారు. అంత నెగటివ్. అంటే స్టేజ్ 4లో క్యూర్ ఉండదండి, బట్ ట్రీట్మెంట్ తీసుకుంటే ఇప్పుడు మొన్న మనం అనుకున్నాం కదా లైఫ్ స్పాన్ అనేది పెంచుకోవచ్చు కొన్నాళ్ళు, ఒక ఫ్యూ ఇయర్స్. అంటే ఇప్పుడు ఈఆర్పిఆర్ పాజిటివ్ అనుకోండి,
లాట్ ఆఫ్ న్యూ డ్రగ్స్ ఆర్ దేర్ అనమాట. సో అవి ఇచ్చుకోవడం వల్ల అట్లీస్ట్ వాళ్ళు సిమ్టమాటిక్లీ దే విల్ బీ బెటర్. ఇప్పుడు వాళ్ళు బోన్ పెయిన్స్తో ఉన్నారనుకోండి, అలా వాళ్ళని సఫర్ చేస్తూ వదిలేలేం కదా. వీ విల్ గివ్ ట్రీట్మెంట్ ఫర్ దట్ యాజ్ వెల్ యాజ్ ట్రీట్మెంట్ బేస్డ్ ఆన్ ద టైప్ ఆఫ్ బ్రెస్ట్ క్యాన్సర్. అట్లాగా నాట్ దట్ వీఆర్ గోయింగ్ టు క్యూర్ ఇట్. వాళ్ళు ఉన్న నాలో దే షుడ్ బీ కంఫర్టబుల్ అండ్ ఇన్ దట్ కంఫర్టబుల్ టైమ్ యూ ఎక్స్టెండ్ ఇట్ అ లిటిల్ అన్నట్టు. యూ కెన్ ఎక్స్టెండ్ ఇట్ అ లిటిల్ ఫర్దర్. మోస్ట్ కామన్ గా వచ్చే సర్వైకల్ క్యాన్సర్ గురించి కూడా మనం మాట్లాడుకోవాలి. ఏ విధమైన సిమ్టమ్స్ ఉంటాయి అసలు? సో బ్రెస్ట్ తర్వాత మోస్ట్ కామన్ ఇస్ సర్వైకల్ క్యాన్సర్. సర్వైకల్ క్యాన్సర్ సిమ్టమ్స్ ఏంటంటే ఇది వైట్ డిశ్చార్జ్ రావటం కానీ, ఇంటర్ మెన్స్ట్రల్ బ్లీడింగ్ కానీ, లేకపోతే పోస్ట్ కాయిటల్ బ్లీడింగ్ అనమాట, కలయిక తర్వాత బ్లీడింగ్ అవ్వడం. ఇవన్నీ సిమ్టమ్స్ ఆఫ్ ఎర్లీ డిజీజ్ సర్వైకల్ క్యాన్సర్. తర్వాత కొంచెం జబ్బు ముదిరే కొద్ది ఏంటంటే నడుము నొప్పి రావటం, ఇవన్నీ స్టార్ట్ అవుతాయి సర్వైకల్ క్యాన్సర్లో. ఓకే, అంటే ఇప్పుడు అలాంటి సిమ్టమ్స్ రాగానే వెంటనే వెళ్ళిపోవాలా, డాక్టర్ దగ్గరికి రష్ అవ్వాలంటారా, లేదు ఇంకా ఏమైనా ఉంటాయంటారా సిమ్టమ్స్? లేదు, ఏ మాత్రం ఈ తేడాలు కనిపించినా, బాగా విపరీతమైన వైట్ డిశ్చార్జ్ కానీ, స్పాటింగ్ లాగా మధ్యలో అనిపించినా, లేకపోతే కలయిక తర్వాత బ్లీడింగ్ ఉన్నా వెంటనే వెళ్ళి కలవాలి. మనం నడుము నొప్పి వచ్చేంత వరకు వెయిట్ చేసినా, లేకపోతే కొన్నిసార్లు యూరిన్ ఆగకుండా బట్టలో పడిపోద్ది, ఫిస్టులాస్ అంటాం అనమాట, అవి లేకపోతే మోషన్, ఇవన్నీ దే టూ లేట్. సో ఇలా కనిపించడం వెంటనే వెళ్ళాలి. యాక్చువల్లీ ఏ సిమ్టమ్స్ కనిపించక ముందే మనం ప్యాప్ స్మియర్ అనేది చేసుకోవాలి. మన వన్స్ ద సెక్షువల్ లైఫ్ స్టార్ట్స్ ఇన్ ఆర్ 20s అట్లీస్ట్ వన్స్ ఇన్ 3 years అట్లాగా ప్యాప్ స్మియర్ స్క్రీనింగ్ కోసం చేయించుకోవాలి. అది ఐడియల్. ఇప్పుడు మనం సిమ్టమ్స్ గురించి మాట్లాడుకుంటున్నాం కాబట్టి ఇవి సిమ్టమ్స్. ఓకే, స్టేజ్ 1లో ఇలాంటి సిమ్టమ్స్ ఉంటాయా? ఎర్లీ స్టేజ్లో కూడా ఉంటాయండి. వి విల్ ఫైండ్ దీస్ సిమ్టమ్స్ అనమాట. సో ఏంటంటే మేము ఎగ్జామిన్ చేసినప్పుడు గ్రోత్ ఏమైనా కనిపిస్తుందా, కొన్నిసార్లు గ్రోత్ కాకుండా జస్ట్ ఒక అల్సరేషన్ లాగా, ఇరోజన్స్ లాగా కూడా ఉంటాయి. ఓకే, అంటే ఇప్పుడు ఏ వయసు వాళ్ళలో ఈ లక్షణాలతో కూడిన క్యాన్సర్తో మీ దగ్గరికి వస్తున్నారు? సో అరౌండ్ 45, 50, 40s ఆ ఏజ్ గ్రూప్స్లో ఉంటాయి ఇవి ఎక్కువ. ఎందుకంటే ఇట్స్ మోస్ట్లీ బికాస్ ఆఫ్ హెచ్పివి అనమాట. అరౌండ్ 85 to 90% కేసెస్ ఆర్ బికాస్ ఆఫ్ హ్యూమన్ ప్యాపిలోమా వైరస్, ఈ సర్వైకల్ క్యాన్సర్స్. ఈ హెచ్పివి అనేది సర్వైకల్ క్యాన్సర్ అంటే గర్భసంచి ముఖద్వారమే కాకుండా వెజైనల్ క్యాన్సర్స్, వల్వార్ క్యాన్సర్స్, తర్వాత గొంతులో ఓరల్ క్యావిటీ క్యాన్సర్స్ కాజ్ చేస్తుంది. అలాగే ఏనల్ కెనాల్ అంటే మోషన్ వచ్చే దగ్గర ఆ క్యాన్సర్స్ని కూడా కాజ్ చేస్తుంది అనమాట. సో 4-5 సైట్స్కి కారణం ఈ హెచ్పివి అనేది. అండ్ అది మనం ఎక్స్పోజ్ అయ్యేది ఇస్ త్రూ సెక్షువల్ ఇంటర్కోర్స్. ఇట్స్ ట్రాన్స్మిటెడ్ టు దట్. వ్యాక్సినేషన్ అనేది కూడా ఇట్స్ అవైలబుల్ ఫర్ ఓవర్ 15 years నౌ. ఓకే, ఇట్స్ వన్ ఆఫ్ ద వ్యాక్సిన్ ప్రివెంటబుల్ డిజీజ్ ఇది. ఓకే, వ్యాక్సిన్ ద్వారా నియంత్రించగల క్యాన్సర్స్ ఏవి అనంటే ఓన్లీ ఈ సర్వైకల్ క్యాన్సర్ మాత్రమేనా, లేదు ఇంకొకటి తీసుకోవడం ద్వారా ఇన్ని క్యాన్సర్లకు మనం దూరంగా ఉండొచ్చు అని ఏమైనా చెప్పొచ్చా? అన్ని క్యాన్సర్స్ కి వ్యాక్సిన్ అనేది ఇంకా రాలేదండి. బట్ ఈ హెచ్పివి వల్ల మనం ఈ సర్వైకల్ క్యాన్సర్ అనేది ప్లస్ ఈ వల్వా క్యాన్సర్, ఏనల్ క్యాన్సర్స్ విచ్ ఆర్ కాస్డ్ బికాస్ ఆఫ్ హెచ్పివి, అన్ని ఓరల్ క్యావిటీ క్యాన్సర్స్ కి ఇట్ విల్ హెల్ప్ అని కాదు కానీ, బట్ ద వన్స్ దట్ ఆర్ హెచ్పివి వేటికైతే రెస్పాన్సిబుల్లో అవి మనం అవాయిడ్ చేసుకోవచ్చు. ఇంకోటి ఏంటంటే హెపటైటిస్ బి వల్ల కొన్ని లివర్ క్యాన్సర్స్ వస్తాయన్నమాట. నేను అన్ని క్యాన్సర్స్కి హెపటైటిస్ బియే కారణం అనట్లేదు. హెపటైటిస్ బి వ్యాక్సిన్ ఇప్పుడు మన నేషనల్ ఇమ్యునైజేషన్ షెడ్యూల్లో ఇట్స్ అ పార్ట్. ఆల్ చిల్డ్రన్ ఆర్ వ్యాక్సినేటెడ్. సో లివర్ క్యాన్సర్స్ కూడా హెపటైటిస్ బి వల్ల వచ్చే లివర్ క్యాన్సర్స్ కూడా అవాయిడ్ చేయొచ్చు. సో వీ హ్యావ్ 2 vaccines. ఓకే, ఇప్పుడు బ్రెస్ట్ క్యాన్సర్ కి మీరు ఇందాక కీమో ద్వారా మనం ట్రీట్మెంట్ ఇవ్వచ్చు, సర్జరీకి వెళ్లాల్సిన అవసరం లేదు అని చెప్పేసి. లేదు అంటే కీమో ద్వారానే ఇవ్వచ్చు, సర్జరీకి వెళ్లాల్సిన అవసరం లేదు అనలేదు. కొన్ని వాటికి ఫస్టే సర్జరీ చేస్తాము, కొన్ని వాటికి ఏంటంటే కీమో ఇచ్చాక సర్జరీ చేస్తాం. సర్జరీ చెయ్యము అనేది మాత్రం ఓన్లీ 4th stage లో. ఓకే, స్టేజ్ 1, 2 and 3కి ఏదో ఒక టైంలో సర్జరీ చేస్తాం. కానీ కీమో ఫస్ట్ ఇస్తున్నామా లేదా తర్వాత, అంటే ఒకవేళ కీమో అనేది అవసరం ఉంటే కీమో ఇచ్చి సర్జరీ చేయటమా, లేకపోతే సర్జరీ ఇచ్చాక రిపోర్ట్ని బట్టి కీమో ఇవ్వడమా అనేది నిర్ధారిస్తాం. అంటే
ఇప్పుడు సర్వైకల్ క్యాన్సర్ విషయానికి వస్తే ట్రీట్మెంట్ ఏ విధంగా ఉంటుంది? సో సర్వైకల్ క్యాన్సర్ కి ఫస్ట్ మనం ఎలా నిర్ధారిస్తాము అంటే గ్రోత్ ఉంటే దాన్ని బయాప్సీ తీస్తామండి. ఫస్ట్ బయాప్సీతో కన్ఫర్మ్ అవుతుంది. ఎనీ క్యాన్సర్ డయాగ్నోసిస్ కి మనకి బయాప్సీ అనేది అవసరం. ఏ పార్ట్ లో ఉన్నా సరే బయాప్సీ అనేది మ్యాండేటరీ. నీడిల్ టెస్ట్ ద్వారా కోర్ నీడిల్ బయాప్సీస్ అనేది తీసుకుంటాం, లేకపోతే పంచ్ బయాప్సీస్ అని తీస్తాం. దాని తర్వాత స్టేజింగ్ ఇన్వెస్టిగేషన్స్ కి క్లినికల్ ఎగ్జామినేషన్ స్టేజింగ్ ఇన్వెస్టిగేషన్స్ తో అది సర్జరీకి కుదురుద్దా లేదా అనేది కూడా నిర్ధారించుకుంటాం అన్నమాట. ఓకే, సో స్టేజ్ 1కి సర్జరీ అనేది ఆఫర్ చేస్తాం. స్టేజ్ 1B1 వరకు సర్జరీ అనేది చేస్తాం అన్నమాట. 1B2 అండ్ అబౌవ్కి రేడియేషన్ కీమోథెరపీ అనేది పంపిస్తాం. సర్జికల్ మోడాలిటీ కాకుండా చెయ్యమన్నమాట. సో 1B1 వరకు సర్జరీ అనేది అంటే ట్యూమర్ సైజ్ని బట్టి అవన్నీ. అండ్ దీంట్లో ఏంటంటే నార్మల్గా జస్ట్ హిస్టరెక్టమీ లాగా కాకుండా రాడికల్ హిస్టరెక్టమీ అని చేస్తాం అనమాట. క్యాన్సర్ సర్జరీ ఈజ్ ఆల్వేస్ విత్ నార్మల్ అదే ఇన్వాల్వ్ టిష్యూ పట్ ప్లస్ కొంచెం మార్జిన్ అండ్ లింఫ్ నోడ్స్ అవన్నీ క్లియర్ చేస్తాం. రాడికల్ హిస్టరెక్టమీ చేస్తాం స్టేజ్ 1A 1B1 వరకు. 1B2 అండ్ అబోవ్ రేడియేషన్కి పంపిస్తాం. అండ్ వీళ్ళల్లో కూడా డెప్త్ ఆఫ్ ఇన్ఫిల్ట్రేషన్ అవన్నీ చూసుకుంటాం అనమాట. ప్రతిదీ రిపోర్ట్ పెథాలజిస్ట్ చూస్తారు. దాన్ని బట్టి ఫీచర్స్ బట్టి వాటికి విల్ డిసైడ్ వెదర్ దే నీడ్ ఎనీ ఫర్దర్ ట్రీట్మెంట్ పోస్ట్ ఆప్. రేడియేషన్ అనేది పెల్విస్కి అవసరమా లేదా ఇది అని. స్టేజెస్ ని బట్టి వీళ్ళ సిమ్టమ్స్ అన్ని మారుతూ ఉంటాయా? నేను చెప్పాను ఈ సిమ్టమ్స్ ఆర్ కామన్ ఇన్ మోస్ట్ ఆఫ్ ద స్టేజెస్. బాగా ఇంకా బియాండ్ వెళ్ళిపోయింది అనుకోండి, సో నడుము నొప్పి, మానం నుంచే యూరిన్ కారటం కానీ మోషన్ రావడం కానీ, బాగా స్టమక్ ఏక్. ఇంకోటి ఏంటంటే మూత్రనాళాలు ఉంటాయి కదా, అవి సర్విక్స్కి పక్కనే ఉంటాయి అన్నమాట. సో అది సర్విక్స్ని దాటేసి బయటికి వెళ్ళిందంటే బాగా అప్పర్ అబ్డామినల్ పెయిన్ అవి కూడా వచ్చేస్తాయి, కిడ్నీస్ వాస్తాయి. ఓకే, సో దట్స్ దీస్ సిమ్టమ్స్ చూస్తామన్నమాట. కిడ్నీస్ కూడా ఎఫెక్ట్ అవుతాయండి, ఎందుకంటే మూత్రనాళాలు పక్కన ఉంటాయి కదా, ఆ మూత్రనాళాన్ని మొత్తం ఎన్కేస్ అయిపోయింది అనుకోండి, అప్పుడు ఎఫెక్ట్ అయ్యే అవకాశం ఉంటుంది. ఓవరీస్ కూడా ఎఫెక్ట్ అవుతాయి. ఓవరీస్ క్యాన్సర్ కూడా ఇందాక మీరు అన్నారు కదా, ఏ విధమైన సిమ్టమ్స్ ఉంటాయి అందులో? సో ఓవేరియన్ క్యాన్సర్లో ఏంటంటేనండి మనకి యూజువల్గా మెజారిటీ కేసెస్ థర్డ్ స్టేజ్లలో అంటే అడ్వాన్స్ స్టేజెస్లోనే కనిపిస్తూ ఉంటాయి అన్నమాట. అది పెల్విస్లో ఉండటం వల్ల బాగా సైజ్ పెరగడం, లేకపోతే బయటికి పాకడం వల్ల, అంటే పై పొట్ట అంతా లేకపోతే నీరు బాగా చేరటం, ఆ స్టేజ్ వచ్చేంత వరకు మెజారిటీ మంది రారు. సిమ్టమ్స్ ఉండవు పాపం వాళ్ళకి. ఏమనుకుంటారంటే పొట్ట ఎత్తవుతుంది అంటే మెనోపాజ్ వచ్చాక అందరు లాగుతారు కదా, చాలామంది పొట్ట పెరిగిపోతుంది అనుకుంటారు తప్ప ఇది కూడా ఒక క్యాన్సర్, అంటే క్యాన్సర్లో కూడా ఇలా అవుతుంది అనే అవగాహన చాలామందికి ఉండదు. ఇంకోటి ఏంటంటే కొంచెం తినంగానే ఆకలి తగ్గిపోవడము, పొట్ట ఉబ్బరం ఉండటము, యూరిన్కి అర్జెంటుగా వెళ్లాల్సి రావడం, అంటే ఏదో నొక్కుతున్నట్టు. అన్నీ మనకి లోపల పెల్విస్లోనే ఉంటాయి కదా. బ్లాడర్, యూరినరీ బ్లాడర్ అనేది యూట్రస్కి ముందే ఉంటుంది, అటు ఇటు ఓవరీస్ ఉంటాయి. సో అవి ప్రెషర్ అనమాట. యూరిన్కి అర్జెంటుగా రావాల్సిన ఫీలింగ్. వాళ్ళు పొట్టు ఉబ్బు అవుద్ది, బరువు తగ్గుతూ ఉంటారు, ఎందుకంటే తినలేరు, కొంచెం తినంగానే కడుపు నిండిపోద్ది. ఈ సిమ్టమ్స్ అన్నీ ఉంటాయి. ఓకే, అంటే ఇప్పుడు ఏ వయసు వాళ్ళు స్క్రీనింగ్కి వెళ్ళాలి, ఏ వయసు వాళ్ళు స్క్రీనింగ్ ముందుగా స్టార్ట్ చేస్తే వాళ్ళు సేఫ్ జోన్లో ఉంటారని అందరిలో ఒక ప్రశ్న వచ్చేస్తుంది. ఇప్పుడు బ్రెస్ట్ క్యాన్సర్ అన్నారు, 50 ఏళ్ళు పైబడిన వాళ్ళు, ఈ సర్వైకల్కి వ్యాక్సిన్ ఉంది, ముందే ఏ వయసులో వేయించుకోవాలి, వీటి మీద ఇంకా అవేర్నెస్ రావాల్సిన అవసరం ఉంది. సో సర్వైకల్ క్యాన్సర్ వ్యాక్సిన్ అనేది 9 ఏళ్ల వయసు నుంచి వేసుకోవచ్చు అనమాట, అప్ టు 45 years of age. కానీ బెస్ట్ టైం ఏంటంటే ఫస్ట్ సెక్షువల్ ఇంటర్కోర్స్ ముందే, అంటే మనం యూజువల్గా పెళ్లి కాకముందు అని అనేవాళ్ళం, మరి బిఫోర్ ద ఫస్ట్ సెక్షువల్ ఎక్స్పోజర్ చేయించుకుంటే వ్యాక్సిన్ ఇస్ మోస్ట్ ఎఫెక్టివ్. ఎందుకు అంటే సెక్షువల్లీ ట్రాన్స్మిటెడ్ డిజీజ్ కదా. ఈ హెచ్పివి వ్యాక్సిన్ అనేది, ఈ హెచ్పివి వైరస్ అనేది చాలా స్ట్రెయిన్స్ ఉంటాయన్నమాట. ఒకవేళ ఈవెన్ ఆఫ్టర్ ద ఫస్ట్ సెక్షువల్ ఎక్స్పోజర్ వీ వోంట్ థింక్ దట్ ఎవ్రీబడి ఈస్ గాట్ దోస్ స్ట్రెయిన్స్. కాబట్టి అప్ టు 45 years of age, 14 ఏళ్ల లోపు తీసుకుంటే 2 డోసులు తీసుకోవాలి. అదే 14 ఏళ్ళు పైబడిన వాళ్ళంటే అంటే అప్ టు 45 3 డోసులు తీసుకోవాలి. అండ్ ఎవ్రీ వన్ మస్ట్ టేక్ ఇట్. అంటే ఈ వ్యాక్సిన్ తీసుకోవడం వల్ల ఎంతవరకు మేము సేఫ్ అని ఒక క్వశ్చన్ వస్తుంది వాళ్ళకి. అంటే పిల్లలు కదా, 9 years అని చెప్పేసి అంటున్నారు, మరి వాళ్ళు అంత సేఫ్ ఉంటున్నారా? ఇది తీసుకోవడం వల్ల ఎంతవరకు వీళ్ళు సైడ్ ఎఫెక్ట్ క్యాన్సర్? సో ఏంటంటే సర్వైకల్ క్యాన్సర్ 100% అని ప్రొటెక్టివ్ అని చెప్పాం, కానీ ఆల్మోస్ట్
around 90%, 85 to 90%, or maybe even 93% of cervical cancers are దీని వల్లే వస్తాయి, హెచ్పివి వల్ల. సో మనకు ఆ మాత్రం ప్రొటెక్షన్ వచ్చాయి. ఈవెన్ ఇఫ్ వి గెట్ అరౌండ్ 90% ఆఫ్ అవర్ ప్రొటెక్షన్, ఇట్స్ గుడ్ కదా. సైడ్ ఎఫెక్ట్స్ ఏమైనా ఉంటాయా అన్న వాళ్ళకి ఏం చెప్తారు? వెరీ లెస్, అన్కామన్ అండి, లెస్ కామన్ దోస్ ఆర్ సైడ్ ఎఫెక్ట్స్. యూ షుడ్ టేక్ ఇట్. ఓకే, రైట్. ఇందాక మీరు ఓవరీస్ కి సంబంధించి క్యాన్సర్, సో ఓవేరియన్ క్యాన్సర్ స్క్రీనింగ్ అన్నారు కదా. సో యూజువలీ స్క్రీనింగ్ అనేది ఇన్ జనరల్ అన్నిటికీ ఎలా ఉంటుందంటే, జనరల్ పాపులేషన్కి, నేను స్పెసిఫిక్ రిస్క్ ఫ్యాక్టర్స్ ఉన్న వాళ్ళకి చెప్పట్లేదు, మనము సర్ఫేస్ ఆర్గన్స్కి, మోస్ట్ కామన్ డిజీజ్కి స్క్రీనింగ్ చేస్తాం. ఇప్పుడు బ్రెస్ట్ అనుకోండి, జస్ట్ ఒక ఎక్స్రే, మ్యామోగ్రామ్ అనేది ఎక్స్రే విత్ అల్ట్రాసౌండ్, దాంతో స్క్రీనింగ్ కెన్ బి డన్ ఈజీలీ. అదే సర్వైకల్ క్యాన్సర్ అనుకోండి, ఒక ప్యాప్స్మియర్, జస్ట్ ఇప్పుడు మనకి పెరిఫరీస్లో తీసుకుంటే ఈవెన్ దీస్ వర్కర్స్, ఆశా వర్కర్స్, ఏఎన్ఎంస్, దే ఆర్ ట్రైన్డ్ అనమాట. వాళ్ళు తీసుకుంటారు. హెల్త్ వర్కర్స్ ఉంటారు కదా, మల్టీపర్పస్ హెల్త్ వర్కర్స్, దే పార్ట్ ఆఫ్ ద గవర్నమెంట్ ప్రోగ్రామ్. ఊర్లలో వాళ్ళు ప్యాప్స్మియర్స్ తీయొచ్చు, వాళ్ళు తీస్తారు. ఇంకా స్టెయినింగ్ ఉంటుందన్నమాట, అవన్నీ వాళ్ళు చేస్తారు. విజువల్ ఇన్స్పెక్షన్ విత్ ఎస్టోఎస్టిక్ యాసిడ్ అని, దే ఆర్ ట్రైన్ టు డూ దట్. దిస్ కెన్ బీ డన్. ఓరల్ క్యావిటీ అంటే టార్చ్ చేసి చూస్తే, నోరు తెలిసి టార్చ్ చేసి చూస్తే కనిపించేస్తుంది. కానీ ఓవరీకి ఏంటంటే స్క్రీనింగ్ అనేది కొంచెం కష్టం. ట్యూమర్ మార్కర్ ఉంది, ఒకటి బ్లడ్ టెస్ట్ ఉంది, కానీ అది స్పెసిఫిక్ కాదు. అది చాలా వాటిలో ఎలివేట్ అవ్వచ్చు. మనకి పూర్తిగా వస్తే తప్ప అల్ట్రాసౌండ్ అనేది మనం వీ డోంట్ యూజువలీ డూ ఇట్స్ పార్ట్ ఆఫ్ స్క్రీనింగ్. కానీ ఏంటంటే ఇప్పుడు ఒక ఫ్యామిలీ హిస్టరీ ఉంది, ఫ్యామిలీ హిస్టరీ ఉండటం వల్ల మనం ఆల్రెడీ జెనెటిక్ టెస్టింగ్ చేశాము. సో ఆ పేషెంట్కి, అదే ఆ అమ్మాయికి ఆ BRCA1 పాజిటివ్ అనుకోండి, BRCA2 పాజిటివ్ అని మనకు ఆల్రెడీ తెలుసు. వాళ్ళకి ఏంటంటే ఒక 60% లైఫ్ టైం రిస్క్ ఉంటుంది ఓవేరియన్ క్యాన్సర్ రావడానికి. వాళ్ళలో స్క్రీనింగ్ చేయొచ్చు, అంటే విత్ సీరం CA-125 ఒకటిను అల్ట్రాసౌండ్స్ చేస్తాం ఎప్పటికప్పుడు, వాళ్ళలో చేస్తాం స్క్రీనింగ్. లేకపోతే ఆల్రెడీ ఫ్యామిలీలో చాలా మందికి ఉంది స్క్రీనింగ్ అంటే ఏంటంటే జబ్బు వచ్చే ముందరే పట్టుకోవడానికి మనం చేసే ఇన్వెస్టిగేషన్స్. ఇవన్నీ సిమ్టమ్స్ అన్నీ వచ్చేసాక చేసేదాన్ని మనం స్క్రీనింగ్ అన్నాం. ఓకే, దట్స్ ఓన్లీ టు స్టేజ్. ఇప్పుడు ట్రీట్మెంట్ ఏ విధంగా ఉంటుందంటారు? ఇప్పుడు అడ్వాన్స్డ్ ట్రీట్మెంట్ ఏ విధంగా ఉంది? సో బేసిక్గా మళ్ళీ స్టేజ్ 3 ఓవేరియన్ క్యాన్సర్స్కి వస్తే ఫస్ట్ మేము కీమో ఇచ్చి అప్పుడు సర్జరీ అనేది ప్లాన్ చేస్తాం అనమాట. సో సర్జరీలో అడ్వాన్సెస్ ఏంటి అంటే హైపెక్ అనేది ఒకటి చేస్తాం. సో హైపెక్ అనేది ఏంటంటే మొత్తం సర్జరీ అంతా అయిపోయాక మళ్ళీ ఈ కైండ్ ఆఫ్ డిజీజ్లో దెర్ ఇస్ నో రోల్ ఆఫ్ లాప్రోస్కోపీ అనమాట, ఓపెన్ సర్జరీ చేస్తాం. ఈ పెద్ద ఓవేరియన్ ట్యూమర్స్ ఉన్న వాళ్ళలో కూడా దెర్ ఇస్ నో రోల్ ఆఫ్ లాప్రోస్కోపీ. ఇప్పుడు ఇంత ఓవేరియన్ ట్యూమర్ ఉందనుకోండి, దాని ల్యాప్లో ఎలా తీస్తాం? తీలేం కదా, వీ హ్యావ్ టు ఓపెన్. అండ్ ఎప్పుడూ ఒక ట్యూమర్ని పంక్చర్ చేసి నీరు తీసేసి దాన్ని బయటికి తీయకూడదు. ఎందుకంటే ఓవరీకే లిమిట్ అయిన డిజీజ్ ఉంటే అది స్టేజ్ 1 కింద వస్తుంది. మనం మొత్తం అంతా కంటామినేట్ చేసేస్తాం కదా దాన్ని పంక్చర్ చేయటం, ఇవన్నీ దట్స్ నాట్ ద రైట్ వే. సో ఈ హైపెక్, ఇప్పుడు కమింగ్ టు హైపెక్ ఏంటంటే స్టేజ్ 3 డిజీజ్ వాళ్ళలో కీమో ఇచ్చాక మనం సర్జరీ అప్పుడు పూర్తిగా కంప్లీట్గా ఇఫ్ యూఆర్ ఏబుల్ టు క్లియర్, ఇది హైపెక్ అనేది ఇస్తాం. హైపెక్ ఏంటంటే ఒక 42 degrees టెంపరేచర్లో వేడిగా ఉంటుంది, ఒక మెషిన్ ఉంటుంది హైపెక్ మెషిన్ అని, దాని ద్వారా కీమోథెరపీ డ్రగ్స్ని సర్క్యులేట్ చేస్తాం పొట్టలో. సో ఏమైనా మైక్రోస్కోపిక్ రిమైనింగ్ సెల్స్కి 90 minutes నడుస్తుంది అనమాట ఆ కీమోథెరపీ మెడిసిన్. సర్జరీ అంతా అయిపోయాక ఆ మెడిసిన్ విల్ రన్ ఇన్ ద పొట్టలో 90 minutesకి ఇట్ విల్ సర్క్యులేట్ అనమాట. ఎనీ రెమినెంట్ ఇది ఉన్న మైక్రోస్కోపిక్, దట్ ఈస్ ప్రొవైడెడ్ మనం పూర్తిగా అన్ని తీసేయగలిగాము అన్నప్పుడు చేస్తాం అది. దట్ ఈస్ వన్ రీసెంట్ అనేది ఫర్ కపుల్ ఆఫ్ ఇయర్స్. హైపెక్ అనేది ఈజ్ అడ్వాన్స్ థింగ్ ఫర్ ఓవేరియన్ క్యాన్సర్స్. అలాగే ఇప్పుడు మనం అనుకున్నాం కదా జన్యుపరంగా BRCA1 కొన్ని సిండ్రోమ్స్ అని ఉంటాయన్నమాట, BRCA1, BRCA2. వీళ్ళందరిలో ఎందుకు టెస్టింగ్ అని చేసుకుంటామంటే మనకి వీళ్ళు పాజిటివ్ అని వచ్చారనుకోండి, సపోజ్ ఒక స్టేజ్ 3, వాళ్ళలో సపరేట్ ట్రీట్మెంట్ ఉంటుంది. ఈ ట్రీట్మెంట్ అంతా అయిపోయాక కొన్ని టాబ్లెట్స్ పెడతారనమాట వాళ్ళకి, PARP ఇన్హిబిటర్స్ అని ఉంటాయి, అవి పెడతాం వాళ్ళలో. అదే రొమ్ము క్యాన్సర్కి వచ్చి కొత్త లేటెస్ట్, వాట్ ఈస్ లేటెస్ట్ అనుకుంటే, ఒకప్పుడు రొమ్ము క్యాన్సర్ ఉంటే సర్జరీ అనేది ఏ స్టేజ్ అయినా సరే వాళ్ళు చాలా మొత్తం బ్రెస్ట్ తీసేయడం అలా ఉండేది ఒకప్పుడు, దాని కింద మజిల్ తీసేయడం. ఇప్పుడు ఏంటంటే కన్జర్వేటివ్ సర్జరీ అనేది పెరిగింది, మొత్తం రొమ్ము తీయాల్సిన అవసరం లేకుండా. దట్ ఈస్ అది మనం సెలెక్టివ్గా ఉంటాం, అందరిలో ఇది కుదరదు.
కొంతమందిలో ఇప్పుడు బాగా స్టేజ్ 3 డిసీజ్ వచ్చి స్కిన్ ఎక్స్టెన్సివ్గా ఇన్వాల్వ్ అయ్యింది అనుకోండి, వీ యూజువలీ వోంట్ ప్రిఫర్. మల్టిపుల్ చోట్ల ఉందనుకోండి, ఒక చోటే కాకుండా మల్టిపుల్ చోట్ల ఉంటే కూడా దెన్ దే విల్ నీడ్ రిమూవల్ ఆఫ్ ది ఎంటైర్ థింగ్. బట్ వెన్ దే ఆర్ ఐడియల్ క్యాండిడేట్స్ అంటే సూటబుల్ ఫర్ బ్రెస్ట్ కన్జర్వేషన్ అంటే దట్ క్యాన్ బీ డన్. మళ్ళీ ఆంకోప్లాస్టీ అని ఒకటి వచ్చింది. బిగ్ బ్రెస్ట్ ఉండే వాళ్ళకి ఏంటంటే మనం ఆ లంప్ తీసేశాక అలా గుంట పడకుండా ఆ ఉన్న బ్రెస్ట్ టిష్యూతోనే లోకల్ ఫ్లాప్స్ చేసి వీ విల్ ఆపరేట్ అనమాట. సో దట్ కాస్మెటిక్ అవుట్కమ్స్ కూడా బాగుండేదట్టు. ఒకవేళ మొత్తం బ్రెస్ట్ తీసేసిన వేరే ప్లేసెస్ నుంచి ఇప్పుడు మన పొట్ట ప్యానస్ అంటూ ఆ పొట్ట దగ్గర నుంచి ఫ్రీ ఫ్లాప్ అనేది తీసుకోవడం, లేకపోతే వీపు నుంచి వెనకాలకి ముందు మన వెనకాల ఉండే కండ్రాన్ని లాటిసిమస్ డార్సీ అంటాం, ఆ ఫ్లాప్ వేయటం. సో దోస్ ఆర్ ఆల్ ఫర్ ద కాస్మెటిక్స్ అండ్ ద సైకలాజికల్ వెల్ బీయింగ్ ఆఫ్ ద పేషెంట్. ఓకే, వాళ్ళు సైకలాజికల్గా డిస్టర్బ్ అయిపోయి తీసేశారన్న ఫీలింగ్ లేకుండా ఉండడానికి ఇవన్నీ. మనం ఏంటంటే ఇండియన్ విమెన్ వీ గెట్ దిస్ బ్రెస్ట్ క్యాన్సర్ ఒక 10 years earlier కంపేర్డ్ టు ద వెస్ట్. దట్స్ బికాస్ ఆఫ్ అవర్ జెనెటిక్ మేకప్. వాళ్ళలో 60s అట్లా వస్తే మనకు లేట్ 40s నుంచి అట్లాగా ఇట్ విల్ స్టార్ట్. అంటే ఇప్పుడు ఒక క్యాన్సర్ వచ్చింది అని తెలిసిన తర్వాత వాళ్ళు లైఫ్ స్టైల్ మోడిఫికేషన్స్ ఏ విధంగా చేసుకోవాలి? ఈ కీమో ఇదంతా అయిపోయిన తర్వాత వాళ్ళు మెడిసిన్ మీద ఎన్ని రోజులు ఉండగలుగుతారు? సో కీమో ఇప్పుడు బ్రెస్ట్ క్యాన్సర్కి ట్రీట్మెంట్ మొడాలిటీస్ ఏంటంటే సర్జరీ, కీమో, రేడియేషన్. రేడియేషన్ అనేది సర్జరీ మనం అనుకున్నట్టు స్టేజ్ వైస్ ఏ ట్రీట్మెంట్ ఇవ్వాలి అవన్నీ వేరీ అవుతాయి. మీ దగ్గరకు వచ్చే పేషెంట్ కండిషన్, స్టేజెస్ చూసి స్టేజ్ అండ్ టైప్ ఆఫ్ బ్రెస్ట్ క్యాన్సర్, ఆ 3 ఎవ్రీథింగ్ ఆల్ 3 ఆర్ రెస్పాన్స్ ఆర్ డిసైడ్ ట్రీట్మెంట్ అనమాట. దాని తర్వాత ఈ ట్రీట్మెంట్స్ అన్నీ అయిపోయాక ఈ ఈఆర్పిఆర్ పాజిటివ్ అన్నాం కదా, వాళ్ళలో ఏంటంటే ఒక ఎరోమేటేజ్ ఇన్హిబిటర్స్ టాబ్లెట్స్ ఉంటాయన్నమాట. బికాస్ దే ఆర్ డిపెండెంట్ ఆన్ దోస్ ఈఆర్పిఆర్ అండ్ పాజిటివ్ ఉన్న వాళ్ళు ఏంటంటే 7 years to 10 years డిపెండ్స్. నోడ్ పాజిటివ్ ఉంటే కొన్ని 10 years వరకు ఇస్తాం, నోడ్స్ అనేవి నెగిటివ్ ఉంటే 7 years వరకు ఇస్తాం. ఆ టాబ్లెట్స్ మీద ఉండాల్సి ఉంటుంది వాళ్ళు. 1 tablet దట్ దే హ్యావ్ టు టేక్ ఎవ్రీ డే. సో అదేంటంటే ఇట్ రెడ్యూసెస్ ద రిస్క్ ఆఫ్ నాట్ ఓన్లీ దిస్ క్యాన్సర్ బట్ ఆల్సో ది ఆపోజిట్ బ్రెస్ట్ క్యాన్సర్ రిస్క్. ఓకే ఓకే రైట్. లైఫ్ స్టైల్ మోడిఫికేషన్ చెప్పండి. సో లైఫ్ స్టైల్ మోడిఫికేషన్స్ ఏంటంటే ఫస్ట్ థింగ్ ఇస్ యాక్టివ్ లైఫ్ స్టైల్. ఎప్పుడు ఒక చోట కూర్చోవడము, రెస్ట్ చాలా మంది రెస్ట్గా ఉంచేస్తాము, ఏం చేయనివ్వము అని అటు కాకుండా సమ్ ఫార్మ్ ఆఫ్ ఫిజికల్ యాక్టివిటీ అట్లీస్ట్ 5 days a week. అంటే మన ఇంట్లో పనులు చేసుకోవడమే కాకుండా ఇన్ అడిషన్ మేబీ సమ్ యోగా, సమ్ వాకింగ్. ఇన్ అడిషన్ యూ షుడ్ నాట్ గెయిన్ వెయిట్ గెయిన్ ఆఫ్టర్ మనం ఇట్స్ రెస్పాన్సిబుల్ ఫర్ మెనీ క్యాన్సర్స్, ఎండోమెట్రియం, బ్రెస్ట్, ఇవన్నీ, ఒబేసిటీ, లాట్ ఆఫ్ క్యాన్సర్స్. అదొకటి. అవర్ ఫుడ్ డయట్ మోడిఫికేషన్. నాన్ వెజిటేరియన్స్ ఉంటే రెడ్ మీట్ అనేది ఆపేస్తే బెస్ట్, అట్లీస్ట్ తగ్గించుకోవడం. హ్యావింగ్ అ లాట్ ఆఫ్ ఇవి లీఫీ వెజిటేబుల్స్, ఫ్రూట్స్, కలర్డ్ ఫ్రూట్స్, వెజిటేబుల్స్ అవి ఇంక్రీజ్ చేయటం. ఓకే, అండ్ ఎవ్రీథింగ్ ఇన్ అ బ్యాలెన్స్. ఇది ఇంకో అపోహ ఏంటంటే షుగర్ మానేయాలి, కార్బోహైడ్రేట్స్ మానేయాలి, జీరో చేసేయాలి. దట్స్ నాట్ పాసిబుల్. That's not compatible with us that you should be totally everything in moderation. Okay, and inkoti avoiding junk. Stop smoking. Most important, stop smoking. Endukante 30% of the cancers are because of smoking. And we adi konukkoni techukuntunnattu inka. So these are the things. రైట్. ఇప్పుడు క్యాన్సర్ ఎప్పుడే వాళ్ళ లైఫ్ స్టైల్ మీద ఏ విధంగా అయితే డిపెండ్ అయ్యిందో వాళ్ళు వండుకొని తినే ఆ పాత్రలు ఏవైతే ఉంటాయో వాటి మీద కూడా ఉన్నాయి. ఆ నాన్ స్టిక్ ఇలాంటివన్నీ కూడా ఇవి రావడానికి అవి కూడా ఒక కారణం. సో ఇంకోటి ఏంటంటే నాన్ స్టిక్ దాని మీద కోటింగ్ ఉంటుంది, అది పోయిన తర్వాత ఇంక వాడకూడదు. ఇఫ్ యూ కెన్ అవాయిడ్ యూజింగ్ నాన్ స్టిక్, మట్టి కుండలు అవి వాడితే నథింగ్ లైక్ ఇట్. కానీ ఇప్పుడు మనం చాలా మటుకు బికాస్ ఇట్స్ ఈజీ, ఫినిషెస్ ఫాస్టర్ అవన్నీ నాన్ స్టిక్ వాడినా ఆ దాని గీతలు పడతాయి కదా, అవి అది స్టాప్ చేసేయాలి. ఇంకొకటి వాట్ మోస్ట్ కామన్లీ పీపుల్ డూ ఇస్ ఇవి వేపుతారు కదా, ఆ వేపిన నూనె మళ్ళీ వాడతారు. దట్ షుడ్ నాట్ బి డన్. ఆ డీప్ ఫ్రైడ్ ఆయిల్ని నువ్వు బయట ఇఫ్ యూ ఈట్ వాడు అదే ఒక 10 సార్లు 20 సార్లు వాడతాడు. అవుట్ సైడ్ ఫుడ్ షుడ్ బి అవాయిడెడ్. అనదర్ థింగ్ ఇట్స్ నాట్ అంటే దట్ ఈస్ రిఫ్రిజిరేటెడ్, రీహీటెడ్ and add with a lot of preservatives. Avoid outside food. And మనం ఇంట్లో చేయగలిగింది ఏంటంటే you probably should not use these oils again and again.
అంటే ఇప్పుడు ఒక పాత్రలు అంటారా, ప్లాస్టిక్స్, ఓకే, స్టీల్ డబ్బాలు పెట్టాలి పిల్లలకి, ప్రాబ్లీ ప్రిఫరబుల్లీ స్టీల్ వాటర్ బాటిల్స్. అండ్ ఈవెన్ వాట్ యూ స్టోర్, ఇప్పుడు డబ్బాలు స్టోర్ చేసుకునేది ఫుడ్ క్యాస్ట్రోల్స్ కూడా ఇప్పుడు మీకు మనకి స్టీల్వి దొరుకుతున్నాయి, స్టీల్ మూతలతో యూ కెన్, అలాంటివి. అంటే ఎక్కడ ఈ ప్లాస్టిక్, నాన్ స్టిక్ ఇలాంటివన్నింటినీ బ్యాన్ చేస్తే మనం కాస్త సేఫ్ జోన్లో ఉంటాం అంటారు. డెఫినెట్లీ టు అ సర్టెన్ ఎక్స్టెంట్. ఓకే, కానీ దాంతో పాటు స్క్రీనింగ్ కూడా చేసుకోవాలి. ఒక స్క్రీనింగ్ కూడా అంటే మన కంట్రోల్లో ఉండేవి మనం చేయాలి. ఇప్పుడు ఫుడ్ వితౌట్ పెస్టిసైడ్స్ అనేది, ఎయిర్, ద పొల్యూషన్, ఇట్స్ నాట్, వీ క్యాన్ పుట్ అన్, మనం ఎఫర్ట్ అనేది పెట్టచ్చు కానీ ఇట్స్ నాట్ ఫుల్లీ అండర్ ఆ కంట్రోల్. అవతలోని మనం కంట్రోల్ చేయలేం, బట్ మనం కంట్రోల్ చేసుకోగలిగేవి మనం ఇంటి దగ్గర చేసే అవి చేసుకొని, ప్లస్ అన్ ఎఫర్ట్ ఫ్రమ్ ఆ సైడ్ స్క్రీనింగ్కి వాటికి. అట్లీస్ట్ విమెన్ షుడ్ గో ఫర్ అ మ్యామోగ్రామ్, గెట్ అ ప్యాప్ స్మియర్ డన్, అంత మటుకన్నా చేసుకోగలగాలి. ఆ తర్వాత వ్యాక్సిన్ కూడా ఖచ్చితంగా తీసుకోవాలి. రైట్ అండి, థ్యాంక్స్ ఫర్ జాయినింగ్. థ్యాంక్ యూ అండి. ఇదే వాళ్ళ కార్యక్రమం, చూస్తూనే ఉండండి TSAT.